హల్లెలూయా. మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ఈ మంచి సమయం నాకు ఇచ్చిన దైవ సేవకులు అభిషక్తులు దేవుని చేత బహుబలంగా వాడబడుతూ సంఘ బాధ్యతను భారాన్ని భుజాల మీద కంటే గుండెల్లో ఎక్కువగా మోస్తున్న దైవజనులు నేను చూసిన మేరకు తన యవ్వన కాలాన్ని దేవుని కొరకు రాపబడి ప్రభు యొక్క బాధ్యత ఎలాగుంటుంది, సంఘ బాధ్యత ఎలాగుంటుంది అనేది అనువనువున గమనించిన విక్టర్ సామెలయ్య గారిని నేను సంఘానికి రావడం ఇది ఫస్ట్ టైం, కానీ వారిని కాస్త ఆయా ప్రాంతాల్లో 3 సార్లు గమనించాను. వారికి ఉన్న ఆ సీరియస్నెస్ దేవుని కొరకు ఆకున్న తపన చాలా నాకు నచ్చింది. నేను కారులో వచ్చేటప్పుడు అదే మా బిడ్డలకు చెప్తున్నాను. చాలా బాధ్యత కలిగి దేవుని పని చాలా చక్కగా చేస్తారు దైవజనులు. పెద్దలు తండ్రి గారు విడిచిపెట్టి వెళ్ళిన పరిచర్యను ప్రసాద్ గారు, దేవుని సేవకులు, అభిషక్తులు, పెద్దలు, అలాగే డేవిడ్ అయ్య గారు, అలాగే మన విక్టర్ సామెలయ్య గారు ఒక బలమైన పనికి సిద్ధపడిన వారని నీ కారులో వారితో ముచ్చటిస్తూ ఈరోజు ఈ పరిచర్లో ఉండడం నేను భాగ్యంగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. ప్రత్యేకంగా అపోస్తలుల కింగ్స్ టెంపుల్ తరపున వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకంగా వందనాలు, సేవకులందరికీ నా వందనాలు. ఇప్పుడు అక్కడ నాకు తెలిసిన కొంతమంది సేవకులు ఉన్నారు, వారికి ప్రత్యేకంగా నా వందనాలు. అంటే అందరికీ బయట ఉన్న వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి నేను ఇక్కడికి రావడం మా ఇంటికి వచ్చినట్టు ఉంది. నాకు ఈరోజు కొత్తగా వచ్చినట్టున్నా, ఎందుకు నా ఇంటికి వచ్చినట్టుంది. నేను రాగానే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు మోకాళ్ళు వేయని. నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మోకాళ్ళు వేస్తే నాకు అనిపిస్తుంది నా తండ్రి ఇంటికి వచ్చానా అన్నట్టుగా, ఏదో ఎప్పుడూ బంధం ఉన్నట్టుగా, ఇది ఒక బాధ్యత కలిగిన దేవుని పనిలో నేను వచ్చినట్లుగా నాకు అనిపించింది. అంటే మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు, ఇక్కడ తండ్రి ఆత్మ సంచరిస్తూ ఉంది. మీరు ఎన్నిసార్లు అనుభవించుంటారు ఈ ఆత్మను కదా, ఎన్నిసార్లు అనుభవించుంటారు. తండ్రి ఆత్మ ఈ స్థలంలో ఆదరించబడే అభిషేకం. చేతులెత్తి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. కనుక ఇటువంటి సేవను కలిగి ఉండి, పరిచయను కలిగి ఉండి, మీరు బహుధన్యులై ఉండి ఈ స్థలంలో వాడబడడానికి, పరలోకం ఇక్కడ పని చేయడానికి సిద్ధపడి ఉండడం అనేది ఈ ప్రాంత ప్రజలకే మహిమకరమైన పరిచర్య ఇది. హల్లెలూయా. పొగడాలని రాలేదు, నేను అనుభవించింది చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు జ్ఞాపం చేసుకుంది. ఎందుకంటే నాకంటే ఆత్మీయులు, అనుభవనీయులు ఈ త్రోవలో 3 దినాలుగా దేవుని వాక్యాన్ని అందించారు పెద్దలు. కాబట్టి దేవరపల్లి ప్రాంతంలో ఏలియాయి గారు మా తండ్రి గారికి ఆత్మీయ నాయకులు ఆయన ఈ ఐపీసీ సంఘాల్లో. అలాగే మన ఆత్మీయ తండ్రి ఏమండి యేసుదాసాయి గారు కూడా మా నాన్నగారికి ఆత్మీయ నాయకులు. అలాంటి దైవజనుల కుటుంబంలోకి నేను రావడం నాకు భాగ్యంగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా. నా ఇంటికి వచ్చినట్లే ఉంది. మరలా చెప్తున్నాను, ఇది దేవుని పని. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేయడానికి ఆదికాండం 26వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసిన విషయాలే అయినా ఒక మాట జ్ఞాపం చేస్తాను. దయచేసి 12వ వచనం అండి, 26 ఆదికాండంలో. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, ప్రజలు నీ వారు, పని నీది, నేను నీ వాడను. నీ బలమైన ఆత్మకార్యం ఇక్కడ జరిగిస్తూ ఉన్నారు. మా పెద్దలు, ప్రియులు దేవుని చేత, నీ చేత బహుబలంగా వాడబడి నీ వద్దకు చేర్చబడిన ప్రభనైన అభిషక్తులు యొక్క కుమారుల కుటుంబాలను, వారి సేవను, వారి దర్శనాలను, ఒక ప్రక్కన అభిషక్తులు ప్రసాదయ్య గారిని, అభిషక్తులు డేవిడ్ అయ్య గారిని, అభిషక్తులు విక్టర్ సామెలయ్య గారిని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి, వీరి పరిచర్యలో నన్నును ఓ పాత్రగా తీసుకొచ్చి నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు మా నాన్నవై, మా తండ్రివై, మా దేవుడివై ఉన్నందుకు మేము అతిశయపడుతున్నాం. మాకు కావలసిన మాటలు అందించుము.
నేటి దినం ప్రతి ఒక్క బిడ్డను అభిషేకంతో నింపి పంపము. ఎవ్వరిని బొట్టుగా పంపొద్దు ప్రభువా. ప్రతి ఒక్కరు అభిషేకంతో నింపబడిన వారే ఉందుముగాక. యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు చెప్దాం ఆమేన్. వచ్చిన చరణం పాడదామండి. కరోనా వైరస్ టైంలో నా జీవితాన్ని దేవుడు బ్రతికించి ఉంచిన ఆ తరుణాన్ని బట్టి నేను ఒక చిన్న చరణం పాడి దేవుని గణపరుస్తాను. నీ కృప బాహుల్యమే యేసయ్యా, నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే యేసయ్యా, నీ కృప బాహుల్యమే. నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచినే, నీ కృప బాహుల్యమే. నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచినే, నీ కృప బాహుల్యమే. యేసయ్యా నీ కృప ఈ దీన దాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృప ఈ దీన దాసునికి చాలయ్యా, ఈ దీన దాసునికి చాలయ్యా, నీ కృప బాహుల్యమే. మరణ ఛాయలలో నే నడుచు వేళలో నీనికలేనని అనుకున్న క్షణములో, మరణ ఛాయలలో నే నడుచు వేళలో నీనికలేనని అనుకున్న క్షణములో, నీ స్వరమే నన్ను బలపరచెనే, నీ స్వరమే నన్ను బలపరచెనే, నీ వాక్యమే నన్ను బ్రతికించెనే, నీ వాక్యమే నన్ను బ్రతికించెనే. యేసయ్యా నీ కృపా ఈ దీన దాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృపా ఈ దీన దాసునికి చాలయ్యా, ఈ దీన దాసునికి చాలయ్యా, నీ కృప బాహుల్యమే. గొర్రెల కాపరిని నీ మంద కాపరిగా అభిషేకించావు, రాజ్యమునిచ్చావు. గొర్రెల కాపరిని నీ మంద కాపరిగా అభిషేకించావు, రాజ్యమునిచ్చావు. దావీదునకు నీ కృప చూపినావు, దావీదునకు నీ కృప చూపినావు.
తరములకు సాక్షిగా నియమించినావు, తరములకు సాక్షిగా నియమించినావు. యేసయ్యా నీ కృపా ఈ దీనదాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృపా ఈ దీనదాసునికి చాలయ్యా. హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. నేను స్పష్టంగా పాట పాడి సుమారు 10 రోజులు అవుతుంది. హెల్త్ సహకరించట్లేదు, అయినా ఈరోజు ఈ బలిపీఠం దగ్గర పాడడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకో ఈ కీర్తన పాడాలి అని ఆశ, కోరిక. ఈ బలిపీఠం దగ్గర ఏదో ఒక అభివృద్ధి ఉంది. దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. ఒక నూతనమైన రీతిలో ఈ 2025 ఉపవాస కూటాల్లో అన్ని కోడికల కంటే ఇది ఒక సిల్వర్ జూబిలీ లాంటిది. ఈ సంవత్సరం ఒక అభిషేకంతో దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే ఇత్తనం వేసి 100 ఫలము పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించాడు గనుక ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడు. మిక్కిలి గొప్పవాడు. మిక్కిలి, అందరు చెప్పండి, మిక్కిలి. మిక్కిలి. ఈరోజు మన జీవితంలో మిక్కిలి గొప్పవారు కావాలంటే ఎవరి చేత మనం ఆశీర్వదించబడ ప్రయత్నిస్తున్నాం ఏమండి? చాలా సంతోషం. చాలామంది ఏమనుకుంటారంటే మా స్టేటస్ నిలబెట్టుకోవాలంటే రాజకీయ నాయకులతో, లేదా మా యొక్క పదవులు కాపాడుకోవాలి, మా బాధ్యతలు కాపాడాలంటే ఈ లోక మనుషులతో, లేదా సంపాదనలతో తమ జీవితాలు ఎదుగుదల కొరకు పరుగులెత్తుతున్న వారు అనేక మంది ఉన్నారు. చివరికి కొంతకాలానికి అవి కుప్పకూలి పెంట దిబ్బలుగా మిగిలిపోయి వారి పిల్లల పరిస్థితి దయనీయమైన పరిస్థితుల మధ్య ఉంటాయి. కానీ ఇప్పటికీ ఇస్సాకు యొక్క కుటుంబం యెరూషలేము చూడండి, ఇప్పటికీ అది ఆశీర్వాదగానే ప్రపంచంలో ఇప్పటికీ ఆ రోజు ఈ 26వ అధ్యాయం ఆదికాండము 12వ వచనంలో ఉన్నట్టుగానే ఇప్పటికీ వాళ్ళు ఆశీర్వాదంగానే ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఇప్పటికీ అలాగే ఉన్నారు. అంటే దేవుడు ఆశీర్వదిస్తే తరతరాలు వంశాలు గతించిపోతున్నా, ఎన్ని ప్రళయాలు వచ్చినా, గాలి తుఫాలు వచ్చినా ఆ ఆశీర్వాదాన్ని ఎవడు దోచుకోలేడు, దాన్ని ఎవడు అణిచివేయలేడండి. అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఆశీర్వాదము ఇస్సాకుకి అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, అసూయపడే ప్రజల మధ్య పళ్ళు కొరికేస్తారు చూడండి. పొద్దున్న లేవగానే ఏంటి కారేంటి, మేడేటి, తెల్లబట్టలేటి, కుండలు నెత్తి మీద పెట్టుకుని వచ్చినాడు. ఈ మండపేట కుండలు నెత్తి మీద పెట్టుకొచ్చారు వీళ్ళు బాబు వీళ్ళని, వీళ్ళేంటి బ్రతికేటని పళ్ళు కొరికేస్తూ ఉంటారు మా మండపేటలో. మీ ఊర్లో కాదు, ముక్తేశ్వర మంచిదే. అసూయపడే ప్రజలు కొంతమంది ఏమనుకుంటారంటే మాకు చాలా అసూయపరులు ఉన్నారండి, అందుకని ఏదైనా కొందామన్నా చేద్దామన్నా వాళ్ళని బట్టి చేయలేకపోతున్నాం అంటారు. నేనంటాను, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అసూయపడేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అసూయపడేవాళ్ళు లేకపోతే దేవుని ఆశీర్వాదానికి విలువ ఉండదు. ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? పళ్ళు కొరికే వాళ్ళు ఉండాలండి. కళ్ళు ఎరజేస్తూ ఉంటారు, కళ్ళు చిట్లిస్తూ ఉంటారు, అయినా సరే నీ ఎదుగుదలని ఎవ్వడా ఆపలేడు. హల్లెలూయా. నేను ఒక చోటకు మీటింగ్కి వెళ్తే అంటే జరిగిన సన్నివేశాన్ని చెప్తున్నాను. ఆయన ఒక బుల్లెట్ కొనుక్కున్నారు, దాన్ని బట్టేసి కప్పెట్టారు. అంటే కప్పెట్టారంటే వేరే అనుకోవద్దు. ఏంటి తీయట్లేదు అంటే, నేను అప్పుడప్పుడు రాత్రులు తీస్తానండి, పగలు తీయనండి. ఏంటంటే ఈ ప్రజలు మంచోళ్ళు కాదండి, వాళ్ళ కళ్ళు మంచివి కాదు. దేవుడిచ్చింది ఎందుకు అది చెప్పండి? వీళ్ళెవరో కళ్ళు ఎరజేస్తే, వాళ్ళెవరో ఏదో అంటే నాశనం అయిపోతే మనకు అలాంటివి ఎందుకు ఇస్తాడు దేవుడు? ఇవ్వడు కదా. దేవుని అభివృద్ధి మన వంశాలలో అది నిలబడుతుందండి. పూర్వీకులు చేసిన ఆధ్యాత్మికమైన ప్రయాణం, ఆత్మీయ శక్తి, ఆత్మీయ కార్యమే ఈరోజు విక్టర్ సామలయ్య గారిలో కానీ, అలాగే ప్రసాదయ్య గారిలో కానీ, డేవిడ్ గారిలో కానీ మీరు చూస్తున్నా, లేదా వారి యొక్క తోబుట్టువుల్లో కానీ చూస్తున్నా, ఆ అభిషేకం ఎప్పటికా వీరులై పారుతూ, వీరిలో కూడా ఈ అభిషేకం మరలా ప్రజ్వలించబడి, అర్థమవుతుందండి. ఆ పనికి ఈరోజు అనేక మందిని ఇక్కడ ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ మందిరాన్ని దేవుడు ఏర్పరిచి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇదొక ఉన్నతమైన లైట్ హౌస్గా
దిక్కు లేని ప్రజలకు దిక్కును చూపేదిగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడని నేను గ్రహించగలిగిన, నా ఆత్మలో గ్రహించిన మాటలు చెప్తున్నాను నేను. ప్రైజ్ ద లార్డ్. నాకెవరో చెవులో చెప్పిన మాటలు కాదు ఇవి. ఒక విలువైన దేవుని పని ఇక్కడ జరుగుతూ ఉంది కదా. ఈ మందిరాన్ని దేవుడు ఏర్పరచుకున్నారు కదా. ఈ ఆశీర్వాదకరమైన స్థితిని అనుభవించడానికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో నాకు తెలియదండి. అంటే ఇప్పటికీ మేము ఆశీర్వదించబడి ఉన్నామని మీరు అనొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ ఆశీర్వాదము ఇలాగ కాని ఉంటే అది యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు మిక్కిలి ఆ స్థాయి కానీ మన జీవితంలో ఉంటే కనుక ఉంది. లేదని నేను అంటలే, డౌట్ ఏం పడద్దు. అది దీనికి కాస్త మనము టాలీ చేసుకుంటే అసలు ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? ఆయన ఏం చేశాడని, ఆయన విషయాలు, ఆయన యొక్క ఆశీర్వదించబడడానికి, ఆ విధంగా ఉండడానికి తన జీవితంలో ఏ పద్ధతి ప్రకారం అతను వెళ్ళాడు, ఏ పద్ధతి ప్రకారం దేవుడు అతను పట్టించుకున్నాడు అనే విషయాన్ని చూస్తే నేను 3 మాటల్లో బైబిల్లో ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదికాండం 22:7 ప్రకారం, ఏమంటే ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనం చదివితే అక్కడ ఇస్సాకు ఏమండి తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమీ నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా. చూడండి దేవుడు ఇక్కడ ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, ఒక రోజు తండ్రి కొడుకులు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం ఎలాంటిదో ఒక చిన్న సన్నివేశం మీకు చెప్తాను. ఈ ప్రయాణం చాలా అద్భుతమైన ప్రయాణం. అంతవరకు తన జీవితంలో పిలిచిన ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాహామును పిలిచిన ప్రయాణం కంప్లీట్ కాలేదు. ఇక్కడే కంప్లీట్ అవుతుంది. ఇక్కడే తన ప్రయాణం కంప్లీట్ అవుతుంది. దయచేసి జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆదికాండము మన 12వ అధ్యాయంలో 75 వయసులో 75 సంవత్సరాల వయసులో అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు, శారా తల్లి ఆయనతో బయలుదేరుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? నీ యొక్క దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ యొక్క తండ్రి ఇంటి నుండి విడిచిపెట్టి రా, నీకు నేను అనేక జనముగా చేస్తాను, నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాను. ఇది ఆయనకి ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని పట్టుకుని బయలుదేరుతున్నప్పుడు ఆయన ఇన్కంప్లీట్గా వాక్యాన్ని నెరవేర్చిన వాడిగా, వాక్యాన్ని పాటించిన వాడిగా ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో నువ్వు నా బంధువు అంటూ లోతుని వెంబడిస్తూ 14 ఆ లోతు కొరకు గొడవ పెట్టుకోవడానికి ఫైటింగ్ చేయడానికి 318 పట్టుకుని వెళుతూ ఇలాగ లోతు యొక్క జీవితాన్ని విమోచించుతున్న సమయంలో దేవుడే అబ్రహాము వెంట పడుతూ, అబ్రహాము దేవుని విడిచిపెడుతున్నా, అబ్రహాము దేవుని యొక్క ఉద్దేశాన్ని సరిగా నెరవేర్చకపోతున్నా, దేవుని మాటను కొనసాగించకపోతున్నా, అబ్రహామును మాత్రం దేవుడు మాత్రం వెంటాడుతూ. జాగ్రత్తగా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పినట్టు చేస్తున్నాం అనుకుంటాం, భ్రమపడతాం. కానీ మన లోపల ఇంకోటి బ్రతుకుతూ ఉంటుంది. దానికోసం దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్టు నటిస్తాం, పాటించినట్టు చూస్తాం, వెంబడించినట్టు ఉంటాం. దయచేసి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాము దేవుని మాట వింటున్నాడు అనుకుంటే బంధువు ఎందుకు వస్తాడు? ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో నువ్వు నా బంధువుని ఎందుకు అంటాడు? ఆ బంధువు అపహరించబడితే ఆ బంధువు కోసం ఫైట్ చేయడానికి ఎందుకు వెళ్తాడు? పిలిపెట్టి చేసే పని ఏంటి? అయినను దేవుడు ప్రేమమయుడు కనుక రొట్టె ద్రాక్షారసం పట్టుకొని వెంబడిస్తున్నాడండి, నిబంధనతో వెంబడిస్తున్నాడండి. అయినా దేవుడు 13 సంవత్సరాలు అబ్రహాముతో మాట్లాడలేదు. 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, 17వ అధ్యాయం 3వ వచనం ప్రకారం అక్కడ మీరు గమనిస్తే 86 ఏళ్ల వయసు, ఇక్కడ 99 ఏళ్ల ఏమండి వయసు మధ్యలో దేవుడు 13 సంవత్సరాలు మాట్లాడకపోయినా ఆగరు కుటుంబాన్ని, శారాను సరిచేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు దేవుడిని విడిచిపెట్టి దేవుని మాట విన్నట్టుగా ఉంటూ, నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని మాట విన్నట్టుగా ఉంటూ మన కుటుంబాన్ని చూసుకుని దేవుడిని చూస్తాం. అయ్యా మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఇప్పుడు అబ్రహాము దేవుని వెంబడిస్తున్నట్టే ఉన్నాడా? కానీ ఏమంటాడు 15వ అధ్యాయం 3వ వచనంలో, నువ్వు ఎన్ని ఇస్తేటయ్యా పిల్లలు లేరు కదా అంటే పిల్లల లోకలు చూస్తున్నాడు తప్ప దేవుని లోపల చూచి బ్రతకట్లే. ఆదికాండం 21వ అధ్యాయానికి వస్తే తప్పుగా మాట్లాడట్లా. ఆదికాండం 21వ అధ్యాయానికి వస్తే అతడు 10-11 వచనాలు చూడండి. 10-11 తర్వాత చదువుకోండి. 10-11 వచనాల ప్రకారం ఇస్మాయేలును బట్టి ఇస్సాకు పుట్టిన దాన్ని బట్టి కాదు, ఇస్మాయేలు బయటికి వెళ్ళిపోతున్న దాన్ని బట్టి హృదయంలో వేదన చెందుతున్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దేవునితో ఉన్నాడు కానీ తన కుటుంబంలోనికి చూసుకుని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు.
కానీ 22వ అధ్యాయం ఇప్పుడు మీరు చదువుకునే వాక్య భాగము ఇప్పుడు తన కుటుంబాన్ని చూసుకుని దేవుని ప్రేమించడం కాదు, దేవుడిని చూస్తూ తన కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తున్నాడు. 22వ అధ్యాయమే కంప్లీట్ అయింది. తన అడుగులు కంప్లీట్ అయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ధనవంతుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. బాగా కుబేరుడు వాడు, చాలా యవనస్తుడు, మంచి డబ్బున్నవాడు. యేసు ప్రభు అన్నాడు, అయ్యా నిత్య జీవం మాటలు చాలా అద్భుతమైన మాటలు అందిస్తున్నావు, నేను నిత్య జీవం వెళ్ళాలని ఉంది, ఏం చేస్తే బాగుంటుందని అడిగాడు కదా. అడిగితే ఏమన్నాడు యేసు ప్రభు? చెప్పండి ఏమన్నాడు? నీలటోడికి నిత్య జీవం ఏంటరా, నీకు అసలు హృదయమే సరిగా లేదు అన్నాడా? అనలేదు. చాలా మంచి బోధ చేశాడు. ఏంటా బోధ? నీకున్నవన్నీ అమ్మేసి నిత్య జీవంలో దాచిపెట్టుకో, పేదలకు ఇచ్చేసే అన్నాడు. ఆ మాట విన్నప్పుడు నేను చాలా క్లియర్గా గమనించిన లూకా సువార్త 18:23 ప్రకారం చూస్తే, 18:23 ప్రకారం చూస్తే అతడట దేవుని వాక్యాన్ని, నేను చెప్పే భావాన్ని విని అప్పుడు ఆ వాక్యం చదువుకోండి. ఆ భావం నాకు ఎలాగ అర్థం అవుతుందంటే, దేవుని జీవపు వాక్యాన్ని తన అశాశ్వతమైన ధనానికి టాలీ చేసుకుని, ధనాన్ని ఎక్కువ చేసుకుని మాటను తక్కువ చేసి బయటికి పోయాడట. ఈ రోజుల్లో చాలామంది చేసే భక్తి జీవితం ఏంటంటే, శ్రేష్టమైన దేవుని మాట కంటే అశాశ్వతమైన బంధాల కోసం ప్రభువుని విడిచి తిరిగే దుర్మార్గులు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి దేవుని వాక్యం ఎలాగ సూట్ అవ్వాలి? వాళ్ళ ఇంట్లో ఉన్న అక్రమానికి, వాళ్ళ ఇంట్లో దుర్మార్గానికి, వాళ్ళ ఇంట్లో డబ్బుకి సూట్ అవుతేనే వింటారు. అలా సూట్ అవ్వక గద్దిస్తే, సరి చేస్తే పారిపోతారు సంఘం వదిలి. మీ ఊరు కాదు, మా మండపేటలో. వాళ్ళకి వాక్యం అంటే ఎవరు ఎక్కువ కావాలా? వాళ్ళకి అనుకున్నట్టుగా. ఓ చర్చికి పోతే ఆ చర్చిలో ఇద్దరు భార్యలు వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ ప్రకాశం జిల్లా పరిచయం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆయన గద్దించలేదట, వాళ్ళని పరిచయం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సూట్ అయింది ఆ వాక్యం. వాళ్ళకి ఆయనకి ఏం చెప్తాడు వాక్యం అంటే, యాకోబుకి లేరా, ఎల్కానాకి లేరా, ఇలా చెప్తారా వాక్యం? ఎవరికి అనుకూలంగా? వాక్యంతో మన పాపానికి వాక్యం రాజీపడేలా చేయాలా, పాపంని విడిచిపెట్టి వాక్యంతో మనం రాజీపడాలా అనేది నేటి దినం తెలుసుకోవాలి. తప్పుగా నేను మాట్లాడట్లా. ఆదికాండం 22వ అధ్యాయం వచ్చేసరికి కంప్లీట్ అయింది తన ఆత్మీయత. ఎంత ఆత్మీయత అంటే, తన చూపులో, అబ్రహాము గారి చూపులో చూడండి, అబ్రహాము గారి చూపులో ఇప్పుడు ఏం కనపడుతుందంటే, ఇప్పటి వరకు తన కళ్ళల్లో, మీకు నేను చాలా క్లుప్తంగా ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తాను, తన కళ్ళలో తన కుటుంబ విషయాన్ని చూసి దేవుడితో మాట్లాడుతున్న వ్యక్తి ఇప్పుడు తన చూపులో ప్రభు 3వ వచనం రాయబడితే ఆదికాండం 22:3లో తను దేవుడు చెప్పిన బిపార్ట్ అంటే కింద భాగంలో దేవుడు తను చెప్పిన ప్లేస్కు వచ్చాను అంటే, తన చూపులు దేవుడు చెప్పిన వైపు ఉన్నాయి, తన కాళ్ళు దేవుడు చెప్పిన వైపు ఉన్నాయి, తన యొక్క ఆలోచన, తన క్రియ దేవుని చెప్పినట్టుగానే తన కుమారుని పట్టుకుపోతున్నాడు. ఇదంతా దేవుని యొక్క ఉద్దేశానికి పరిపూర్ణమైన రోజు. ఆ రోజున తనతో ఉన్నది ఇస్సాకు బయలుదేరి వెళ్తుంటే ఆ చెయ్యి పట్టుకుని వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ కొండ దాకా వచ్చిన తర్వాత ఆ పనివారిద్దరిని పక్కన పెట్టి ఈ చెయ్యి విడిచిపెట్టి ఆ కట్టెల మోపు తీసి, గాడిద మీద ఉన్న కట్టెల మోపు తీసుకెళ్ళి ఇస్సాకు నెత్తి మీద పెట్టేసరికి నాన్నగారు అని అనలే. అది పట్టుకుని నాన్న రా అని చెప్పి కత్తో పక్కని తన యొక్క కత్తో పక్కని నిప్పో పక్కన పట్టుకుని కొండ ఎక్కుతుంటే ఇస్సాకు నడుస్తూ వస్తున్నాడు. కొండ పైకి వెళ్తుంటే ఇద్దరు పనివారు కింద ఆగిపోయారు, గాడిద ఆగిపోయింది. వీళ్ళు ముగ్గురు, ఈ మూడు ఇక్కడ ఉండిపోతే వీళ్ళిద్దరూ పైకి వెళ్తూ ఉంటే నెత్తి మీద ఏముంది? కట్టెల మోపు ఉంది. ఈ కట్టెల మోపు ఏం చేస్తుంటుంది? గుచ్చుకుంటూ ఉంటుంది. ఈ పక్కన చూస్తే రకరకాల పచ్చటి యొక్క ఆ కొండ మీద ఉన్న ఆ పొదల మధ్యలో పాములు ఉంటాయో, జంతువులు ఏముంటాయో తెలియదు. ఈ కొండ ఎప్పుడు ఎక్కింది కాదు, వీళ్ళకి ఎప్పుడు తెలిసింది కాదు. 3 రోజులు ప్రయాణం చేసి వచ్చారు. ఈ 3 రోజులు అమ్మకు దూరంగా ఉన్నాడు ఇస్సాకు. ఇప్పుడు ఈ కొండ మీద వెళ్తున్నప్పుడు పిల్లవాడు తండ్రితో మాట్లాడవలసిన విషయాలు వస్తే ఏం మాట్లాడతాడు? అమ్మ 3 రోజుల నుంచి అమ్మ మనతో లేదు, మరి మన అమ్మను తీసుకురాలేదు, ఇప్పుడు పని వాళ్ళ కింద వదిలేసాం, గాడిదని అక్కడ వదిలేసాం, నీ కట్టెల మోపు నా నెత్తి మీద పెట్టారు, నేను మొయ్యలేకపోతున్నాను, నాకు గుచ్చుకుపోతున్నాను. ఇలాంటి మాటలు చెప్పుకోవాలి. అసలు
అలాంటి మాటలు చెప్పుకోవలసిన ఇస్సాకు గుండెల్లో మందిరానికి వస్తుంటే, దేవుని సందుకు వస్తుంటే, ఆ కట్టెను ఆ నెత్తి మీద ఉన్న కట్టెల మబ్బును, చేతులు నాన్న చేతిలో ఉన్న కత్తిని, నాన్న చేతిలో ఉన్న నిప్పును చూస్తున్న ఇస్సాకు పలికే మాట ఏంటంటే, నాన్నగారు బలిపీఠం మీద గొర్రె పిల్ల ఏది? బలిపీఠం మీద ఉన్న కొరతను మాత్రమే గుండెల్లో మోయగలిగిన గొప్ప వీరుడు, విశ్వాస వీరుడు ఇస్సాకు. మందిరానికి వస్తే నాకు పాటిస్తారా, నన్ను పట్టించుకుంటారా, మాకు వందనాలు చెప్తారా, మాకు సహాయం చేస్తారా, మాకు అప్పిస్తారా, మాకు లోన్లు ఇస్తారా అని తిరుగుతున్న రోజులు ఈ రోజులు. కానీ మందిరానికి వెళ్తున్న విశ్వాసులు ఆ మందిరంలో ఉన్న లోటేటో, ఆ మందిరంలో ఉన్న ఆలోచన ఏంటో, ఆ బలిపీఠం దగ్గర ఉన్న అర్పణ ఏంటో, అక్కడ నేను ఎలా బ్రతకాలో, ఎలాగ నేను సాక్రిఫైస్ చేయబడాలో, ఏది నేను ఇవ్వగలనో, ఏది నేను చేయగలనో అనే తలంపు ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. ఈ కొరతలు మోసుకుని రావడం కాదు ప్రభు యొక్క ఉద్దేశం. ఎదిగి బైబిల్లో దావీదును చూసారా? దావీదు ఎందుకు అంత తరతరాలకు సాక్షిగా వాడబడ్డాడు? ఎవడైనా ఒక వ్యక్తి ఎదిగారు అంటే దాని వెనకాల ఒక విషయం మీరు గమనించండి, మందిరపు అనుభవం. ఈ 3 దినాలు దేవుని సందులో ఉపవాస కూడాలు బలంగా జరుగుతున్నాయి. ఈ కూడికలకు చివరి వర్తమానం. దేవుని మందిరం మీటింగులు పెట్టడానికి గల కారణం ఏంటి? ప్రతి సంవత్సరం ఇలా జరుగుతున్న ఈ వార్షికోత్సవాల్లో భాగమా? లేదు ఇది ఒక నూతన పరివర్తన కార్యమా అనేది మనం ఆలోచించుకోవాలి. నేను అనుకుంటాను, ఇన్ని సంవత్సరాలు జరిగిన భక్తి జీవితం వేరు, ఈ 2025 జరుగుతున్న భక్తి జీవితం వేరు. ఏ మీటింగ్ అయినా, ఏ పరిచయం అయినా, ఎక్కడికి నేను వెళ్తుంటే నన్ను మనసా వాచ కర్మన నేను చెప్తున్న విషయాలు నా యొక్క హృదయపూర్వకంగా నా ప్రాణాత్మ దేహములు, తెలుగులో చెప్పాలంటే, మన బైబిల్ భాషలో చెప్పాలంటే మన ఆత్మ సంబంధంగా కట్టుకోవాల్సిన విషయాలు. ఏమి నేర్పబోతున్నాడు ప్రభు, రండి అని వాళ్ళతో నీ కారులో ఉన్నప్పుడు కానీ బయలుదేరి వస్తున్నప్పుడు ఈ ఊరిలో దేవుడు ఏమి నేర్పబోతున్నాడు. మనం ఏ ఊరు ఏదో నేర్పడానికి పోవట్లా, ఏదో దేవుడు నేర్పబోతున్నాడు అక్కడ. మనం వెళ్ళే ప్రతి బలిపీఠం, మనం వెళ్ళే ప్రతి సహవాసంలో ఏదో ఒక శక్తివంతమైన కార్యం దేవుడు మనకు నేర్పి పంపిస్తాడు. తరుముతున్న సమస్యలపై జయము పొందాలంటే, అంటాడుతున్న కీడులపై జయం పొందాలంటే, మన మీద పని చేస్తున్న శాపపు కాడి విరిచివేయబడాలంటే, మన యొక్క జీవితాల్లో తల్లడిల్లిపోతున్న లోపల ఉన్న భయంకరమైన ఆ చీకటి కార్యాలు మఠుమాయం అవ్వాలంటే దేవునితో మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. అది తెలుసుకున్న రోజున పరివర్తన చెందడానికి ప్రయత్నిస్తాం. పరలోకం ఎక్కడ పనిచేస్తుంది? కేజీ బంగారు తెచ్చినోడి దగ్గర, పశ్చాత్తాపడేవాడి దగ్గర. పరలోకానికి ఏది అవసరం? పశ్చాత్తాపడే పరివర్తన చెందే వ్యక్తులంటే ఆలస్యం చేయదండి పరలోకం. ఏ కళ్ళల్లో పశ్చాత్తాప కన్నీళ్ళు ఉంటాయో మీరు చూడండి. ఆదికాండం 21 వరకు తన కళ్ళల్లో ఏ కన్నీళ్ళు ఉన్నాయి? లోక సంబంధమైన దైవ చిత్తానుసారం కానీ దుఃఖము. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 7వ అధ్యాయంలో మనకు 10వ వచనం చదువుతాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు ఎప్పటికీ లోక సంబంధ దుఃఖాన్ని పుట్టించుతుంది కదా. కానీ అబ్రహాము కలుగుతున్న దుఃఖం ఎటువంటిది? ఇస్మాయిల్ని బట్టుకొచ్చే దుఃఖం. కానీ ఇప్పుడు 22వ అధ్యాయం నుంచి తన లోపల కలుగుతున్న ఆవేదన ఎటువంటిది? దైవ చిత్తానుసారమైనది. ఈ దైవ చిత్తానుసారమైన ప్రయాణంలో ఇస్సాకు అడుగుతున్న భావం ఏంటంటే, నాన్నగారు బలిపీఠం మీద గొర్రె లేదండి, మరే నీకు తలకి కట్లు గుచ్చుకుంటాయా? ఆ గొడవ పక్కన పెట్టండి. కాళ్ళైనా కాస్త నొప్పుకున్నాయా? ఎక్కుతున్నాం కదా, మనం కాస్త కొండ ఎక్కుతున్నాం కదా, కాళ్ళు నొప్పుకున్నాయా? ఆ పని పక్కన ఆ విషయం పక్కన పెట్టినాను గారు. మీరు మర్చిపోరేమో గొర్రెపిల్ల కొండ కింద. బలిపీఠం మీద ఉండే అర్పణ గురించి ఆలోచించే గుండె, ఆ హృదయం, అసలు ఆ థాట్ ఏంటండి ఆయనకి. అందుకే ఇస్సాకు అంటే దేవునికి ఇష్టం అండి. ఇస్సాకుని దేవుడు అందుకు ఆశీర్వదించాలనుకున్నాడు. ఎందుకంటే ఇతనికి తన గురించి కంటే నా బలిపీఠం మీద ఉన్న కొరతల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడే. తానే ఒకవేళ బలిపీఠం మీదకి ఎక్కవలసి వస్తే ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కేస్తాడు. ఎక్కేసాడా? ఎక్కేసాడు. తానే ఒకవేళ బలిపీఠం మీద, నాన్న గొర్రెపిల్ల లేదురా, నువ్వేరా అన్నాడా? వెంటనే ఏం చేశాడు? ఓకే డాడీ. అంటే బలిపీఠం మీద ముఖ్యం అర్పణగా లేకపోతే నేను అర్పణగా మారిపోవడానికి సిద్ధం, నష్టపోవడానికి సిద్ధం. ఈ భావన
దేవునికి నచ్చిందండి. ఒక వ్యక్తిని దేవుడు ఊరికిని ఆశీర్వదించడంటే, ఒక ఆశీర్వాదం ఉంటే దాని వెనక ఒక వైరాగ్యం ఉంటుంది. ఈరోజు ఈ పరిచర్య ఎంత ఆశీర్వదించబడుతూ ఉందంటే కారణం ఈ పరిచర్య వెనక ఒక వైరాగ్యం ఉంది, ఒక నలుగులాటం ఉంది, ఒక నింద, ఒక బాధ, ఒక సమస్య, ఒక శోధన వస్తే దాన్ని భరించగలిగే శక్తి ఈ దైవజనులు మోసారు. కాబట్టే ఈరోజు ఈ పరిచర్య దేవుడు అంచెంచెలుగా ఆశీర్వదించుకుంటారు. నిందల మధ్య పారిపోయి, సమస్యల మధ్య పారిపోయి, నమ్మిన వాళ్ళే వంచన చేస్తే, వంచన చేసిన వాళ్ళ మధ్య పగలబెట్టుకుని ఉంటే ఈ పరిచయం ఇది కూడా కాదు. ఎవరు ఎన్ని చేసినా ఈ నా దేవుని కొరకు నేనేం చేయగలను? పగవాళ్ళ గురించి ఆలోచించో, పట్టించుకునే వారి గురించి ఆలోచించో, ఒకవేళ తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ కోసం ఆలోచించో, లేదా ఈ పరిచర్యను అమ్మేసే వాళ్ళ కోసం ఆలోచించో, లేదా ఈ పరిచర్యను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ వాళ్ళని పగబట్టి ఒకవేళ పట్టించుకునో, ఆ ప్రయత్నాల్లో ఈ కుటుంబాలు లేవండి. ఈ కుటుంబం అంతా ఉన్నదంతా దేవుని బలిపీఠం కొరకు మేము ఇంకేమి చేయగలం అంటూనే మోసపోయారు, నష్టపోయారు, అమ్మివేయబడ్డారు. అయినా దేవుడు వదిలిపెట్టలా. నాకు ప్రభు చెప్తున్నాడు, వదిలిపెట్టలా. ఇక ముందు గొప్ప విజయాలు చూడబోతున్నాం. బలిపీఠాన్ని మనం చాలా అవసరం. వాక్యంలో దేవుని సన్నిధిలో ఈ మాట గుర్తించాలి. దావీదు జీవితం చూశాడు. నేను అదే చెప్పాను. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెల దొడ్లోంచి. వాళ్ళ నాన్న ఎన్నుకున్నాడా? వాళ్ళ నాన్న పట్టించుకున్నాడా? అసలు పట్టించుకోలే. ఈడే చేతగానాడు, ఏం చేస్తాడు? ఇతని వల్ల ఏంటి? ఈరోజు మనల్ని చాలామంది కూడా రిజెక్ట్ చేస్తారు. ఇతని వల్ల ఏమవుతుంది? ఈ వల్ల ఏమవుతుంది? ఒక ఆయన నాతో అన్నాడు, నీ నెత్తి మీద రూపాయి పెడితే బజార్లో, అండి నీ నెత్తి మీద 10 రూపాయలు పెడితే బజార్లో 2 రూపాయలు పెట్టినా ఎవడో కొండ అన్నాడు. నా నెత్తి మీద 2 రూపాయలు పెట్టి బజార్లో 10 రూపాయలకి అమ్మితే ఎవడో కొండ అన్నాడు. క్షమించాలి. నా నెత్తి మీద ఎంత ఉంది? 2 రూపాయలకి అయింది. అమ్మేది ఎంత? ఇంకా రూపాయన్నర లాభం ఉందిగా. నీ వల్ల ఏం కాదు, నువ్వేం చేయలేవు. కానీ ప్రభు నాకు చెప్పారు, అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చెడిపోయే, పడిపోయే, పాడైపోయే జీవితాలు కూడా నీ దగ్గరికి వచ్చినప్పుడు కట్టబడతాయి, నిలబడతాయి. ఎన్నిక లేని జీవితాన్ని ఏర్పరచుకున్నాను. అతిగా చెప్పట్లేదు దేని సంగమా. ఒకటి నాకు తెలుసు, దేవుని పనికి నమ్మకంగా ఉంటే చాలు. దేవుని పనికి నేను ఏం చేయగలను? నా శరీరం ద్వారా ఏం చేయగలను? నా రక్తం ద్వారా ఏం చేయగలను? నా ధనం ద్వారా ఏం చేయగలను? నేను ఈ పెట్టెలో పెట్టకముందే, నేను ఈ మట్టిలోకి వెళ్ళకముందే, నా దేహం నా మట్టిలోకి వెళ్ళకముందే, నా ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళకముందే నేను నా ప్రభువుకి ఏం చేయగలను? నేను అనుకుంటాను, ఈ చేత్తో బైబిల్ పట్టుకు తిరుగుతున్నా, బోధించే వరకు బైబిలు, ఓ చేత్తో బైబిల్ పట్టు తిరుగుతున్నా, మరో చేత్తో అనుకుంటాను సమాధి పెట్టి తిరుగుతున్నా. పెట్టెలో పెట్టబడేటప్పుడు పెట్టి బోధించాలి, నిలబడినప్పుడు ఈ బైబిల్ బోధించాలి. అంతే. ఆ బ్రతుకుని బ్రతకాల. ఎంతవరకు బ్రతకగలంటే దేవుని మందిరానికి అంకితం చేయబడితేనే బ్రతకగలవు. బైబిల్లో నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాను ఈ మాట. దావీదు జీవితాన్ని ఎందుకు మీకు ఈ క్షణాన్ని ప్రస్తావిస్తున్నానంటే, అతని జీవితంలో నేను గమనించిన సంగతులు, గొర్రెల కాపరిగా ఉన్నవాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో గొర్రెల కాపరిగా ఉన్నవాడిని నూనె పోసినాడండి, అభిషేకించబడ్డాడు. 18 అధ్యాయులు చమత్కార వాయిద్యం వాయించేవాడయ్యాడు. ఏమండి 22వ అధ్యాయంలో సౌలు ఆయుధాలు మోసేవాడయ్యాడు. ఎదుగుతున్నాడు. దైవజనుడు నూనె పోసిన తర్వాత ఎదుగుతున్నాడు. అక్కడి నుండి ఆయన 17వ అధ్యాయం 50 వచ్చినప్పుడు ఫిలిష్తీయుని తల తీసి తల పట్టుకొచ్చి విజయం ఇచ్చాడు. అదే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 5వ వచనంలో సౌలుకు టైమర్ అంటే ఒక యోధులు నియమించే నాయకుడయ్యాడు. 18వ అధ్యాయం 13వ వచనంలో సహస్రాధిపతి అంటే 1000 మంది సిపాయికులు నాయకుడయ్యాడు. తన స్థాయి ఏమవుతుంది? చెప్పాలి. లోపల తన స్థాయి పెరుగుతుంటే లోపల ఏం పెరుగుతుంది తెలుసా? మందిరాన్ని గురించి కోరిక పెరుగుతుంది. నేను చెప్పేది మీకు అర్థమైతే, తన స్థాయి పెరిగే కొద్దీ ఆశ దేని మీద పెరగాలి అమ్మా? ఇంకా లోకంలో మనుషుల మీద ఆ మమకారాలు పరిస్థితులు పెరగాలి. కానీ తనకి ఎక్కడ ఏం పెరుగుతుంది? లోపల దేవుని మందిరం, మందస్సం, పరిచర్య, ఆ పని ఎలా చేయగలను, నేను ఎలా కట్టగలను, ఆ తపన, ఆవేదన, ఆసక్తి.
ఎంతగా పెరిగిందో దినవృత్తాంతాల 1 గ్రంథం 29వ అధ్యాయం మీరు చదివితే తన జీవిత కాలంలో ఏం చేశాడో మందిని కొరకు, సొలొమోను యొక్క చిన్న వయసులో ఏ విధంగా తన జీవితాన్ని దేవుని పని కొరకు కూడబెట్టాడు అవంతా రాసి పెట్టాడు. నేను అంటాను, దావీదు జీవితంలో సమూయేలు 1 గ్రంథము 22:14 ప్రకారం రాజుకే దేశానికి ఆలోచనకర్తగా ఉన్న 30 ఏళ్ల వయసులో రాజు అయినా, రాజుల 1 గ్రంథము 1వ అధ్యాయంలో రారాజు అయినా తన కొడుకుని అభిషేకించిన, తన లోపల ఈ భూమి మీద బ్రతికినంత కాలం మోసింది పదవి కాదండి, మందిరం యొక్క క్షేమము. మీకు అర్థమైతే ఈ మాటలు నిజంగా మందిర క్షేమాన్ని కోరేవాడు ఎంత ఎదిగినా తన తర్వాత శాశ్వత కృప భూమి మీద నిలబడి ఉంటుంది. మీ తర్వాత మీ పేరు ఎంతమంది పాడు చేద్దాం అనుకున్నా మందిరపు అనుభవాన్ని గూర్చి మీ ఆశ ఉంటే, మీ ఆలోచన ఉంటే, మీరు తప్పకుండా ఈ మందిరంలో దేవుని పనులు ఎదుగుతున్న మనమంతా దేవుని సంఘం పట్ల నేను ఏం చేయగలను, ఎన్ని ఆత్మలు లోనకు తీసుకురాగలను, సంఘక్షేమమే నా ప్రాణం కావాలి. సంఘక్షేమ సంబంధమైన ఉపవాస కూటాల్లో మనం ఉన్నాం. ఈ సంఘక్షేమాభివృద్ధిని మనం ఏ విధంగా జరిగించాలి, నా ద్వారా సంఘాల్లో ఎటువంటి కార్యాలు దేవుడు లేపబడడానికి ప్రయత్నం నాలుగు చేయబోతున్నాడు. నేను కొంత అర్థమయ్యేలా చెప్తాను మీకు. మీలో ఎంతోమందికి దేవుడు కొన్ని వరాలు ఇచ్చి ఉంటాడు. ఆ వరాలు సంఘానికి ఎలా ఉండాలి అమ్మా? క్షేమాభివృద్ధిని కలిగించాలా, పాడు చేయాలా? అలా మా మండపేటలో ఒక ఆవిడకు వరం ఇచ్చాడు. వరం ఇస్తే ఏం చేసింది తెలుసా? ఇంట్లో పెట్టిన దుకాణం చర్చికి వస్తుంది. చర్చికి వచ్చి ఏం చేస్తాడు, కొంతమంది తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని సోది చెప్పినట్టు చెప్తుంది. అయ్యగారు చెప్పలేదు కానీ, అయ్యగారికి రాదు కానీ నేను చెప్తాను, నేను నీ ఇంట్లో చీకటి కనపడుతుంది, నాకు నీ గురించి ఈ మాట చెప్పాడు దేవుడు అని చెప్తే ఆవిడ వెనకాల ఇంకో ఆవిడ అలాగా కొంతమంది ఇక్కడ మీటింగ్ అయిన వెంటనే ఎక్కడ ధ్యాస అంటే, ఇక్కడంటే చర్చిలో మీటింగ్ అయిన వెంటనే ఎక్కడ ధ్యాస ఇప్పుడు వాళ్ళకి అంటే, చర్చిలోకి వచ్చినా సరే ఎక్కువ టైం ఇక్కడ ఉండాలన్న ఆలోచన కంటే చర్చిలో ఉండేదానికంటే వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోతామా, ఎప్పుడు ఆవిడ సోదు చెప్పుద్దా, ఎప్పుడు ఆవిడ మాట్లాడద్దా, ఎప్పుడు ఆవిడ ఆ పరిస్థితుల మధ్య సంఘాన్ని మా తండ్రి గారి టైంలో 7 ముక్కలు చేశారు. 7 ముక్కలు. కానీ ఈరోజు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు తినడానికి కూడా తిండి లేని దౌర్భాగ్యులు అయిపోయారు. ఆ రోజున సంఘాన్ని పట్టుకుని వెంబడించిన 2 కుటుంబాలు నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఘనంగా దేవుడు ఊరేగిస్తున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడబడి ఏ ఇంటిని దేవుడు విడిచిపెట్టండి. మన తన స్వార్థం కోసం చేసే వ్యక్తిగా ఉండకూడదండి. పని తన స్వార్థానికి చేసే ఈ సంఘంలో ఈ పరిచయం చేస్తే నాకు ఏటి మిగులుతుంది, నన్ను ఎవరు గుర్తిస్తాడు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఎవరు పలకరిస్తారు, నాకు వందనాలు చెప్పేవాళ్ళు ఎవరు, ఇలాంటి భావాలు దయచేసి ఏ హృదయంలో ఉండకుండా ఆ పరిచయం కొరకు ఖర్చు అయ్యే అనుభవం ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్గా మీకు జ్ఞాపకం చేస్తారు. బైబిల్ గ్రంథంలో మందిరం యొక్క గొప్పతనం ఏంటో చెప్తాను. ఒకటి మీరు బైబిల్ తెలుసు కదా, దేవుని యొక్క వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఒక వ్యక్తి ఉన్నాడు, మనందరికీ తెలుసు. అతనికి పుట్టకముందే ప్రవచనాలు ఉన్నాయి. నీకు పలానా వ్యక్తి పుడతాడు, మంచి బలాఢ్యుడు, ఫిలిస్తీన్ల చేతుల నుంచి వాడు విడిపిస్తాడు, నువ్వేం కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు, ఫిలిస్తీన్లందరినీ జయించే బలం అతనికి ఉందని చెప్పి దేవుడే ముందే మాట్లాడతాడు. అది న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం అండి. ఇది నేను అడ్రస్ చేస్తున్నది. కానీ కుర్రోడు ఏమయ్యాడంటే, అతను పుట్టి పెరిగిన తర్వాత మందిర పనుబులు లేకపోవటం వల్ల, సంఘక్షేమం తెలియకపోవటం వల్ల, సంఘ కాపరి అతనికి లేకపోవటం వల్ల, తన తల్లిదండ్రులు తనకు అనుకూలంగా చేసుకుని యవనస్తుడు, నేను ఒక అమ్మాయిని చూశాను, నేను చెప్పినట్టు చేస్తారా చేయరని వాడికి అనుకూలంగా వాళ్ళ తల్లిదండ్రుల పేరెంట్స్ని మళ్ళించుకున్నాడు. 14వ అధ్యాయంలో ఎవరైనా ఇక్కడ గమనించండి, ఎవరైనా తమ పేరెంట్స్ని తమకు అనుకూలంగా మార్చుకుంటే వాడు ఎక్కువ కాలం మన్నలేడండి, జయించలేడండి. తల్లిదండ్రులకు అనుకూలంగా ఏ బిడ్డలు ఉంటారో వాళ్ళు విజయోత్సవంతో ఊరేగించబడతారండి. ఎవరి పిల్లలు వినాలి, తల్లిదండ్రులకు లోబడే పిల్లలు ఎప్పుడూ ఫెయిల్ అవ్వరండి. తల్లిదండ్రులు తనకు అనుకూలంగా చేసుకుని ఈ పిల్లోడు ఫెయిల్ అయిపోయాడండి. అతని యొక్క జీవితంలో, అతని డైరీలో, అతని యొక్క ఆలోచనలో ఒక బ్లాక్ లిస్ట్లో ఒక చీకటి కోణం, ఒక చీకటి వచనం అంటూ ఉంటే ఆ సంసోనికి 16 న్యాయాధిపతులు 16 విన్నారా? ఏముంటుంది తెలుసా? ఆ అమ్మాయిని బట్టి అతడు చావగోరును అని రాయబడింది.
అంతకుముందు ఉన్న న్యాయాధిపతులు దేవుని మందిర పరువు లేదా? యెఫ్తా అనే ఒక వేశ్య కుమారుడు టోబియా దేశంలో అల్లరి ప్రజల మధ్య బ్రతుకుతున్న వాడిని వెళ్ళి బతమాలుకుని, మేము మా వల్ల కాదురా బాబు, నేను త్రోసేసాం వేష కొడుకు అని, నువ్వు వచ్చి ఎలాగైనా మాకు కాస్త ఈ సపోర్ట్ చేసి మిథ్యాల నుంచి విడిపించంటే అతడు రావడం ఇంత 70 మంది నాకు ఇంత సన్మానం చేసి ఆహ్వానం చేశారని ఊరిలో ఉన్న గౌరి యొద్ద కూర్చోలేదు, ఎక్కడో పెద్దవాళ్ళు పెద్ద రకాల మధ్య కూర్చోలేదట. ఆ ప్రాంతం రాగానే 11 న్యాయాధిపతులు 11 అడ్రస్ ఎందుకు చేస్తానంటే అతడు మందిరములోనికి వెళ్ళి పిలిచిన వాళ్ళని బట్టి కాదు, మందిరపు అనుభవాన్ని బట్టి ఈరోజు నా బ్రతుకు కట్టబడిందని మందిరపు అనుభవం కలిగిన వాడు యెఫ్తా. నా భాష అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి చేయి. ప్రైజ్ ది లార్డ్. మందిరం యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాను. ఇస్సాకు ఎందుకు మందిరాన్ని పట్టించు బలిపెట్టి అర్పణ పట్టించుకుని బాగుపడ్డాడో బైబిల్లో ఎక్కడెక్కడ మందిరం, చాలామంది, ఒకటి కాదండి, ఆ మందిరపు అనుభవాన్ని పట్టించుకున్న యెఫ్తా విజయోత్సవంతో ఊరేగించబడ్డాడు. కానీ తర్వాత పుట్టిన సాంసోనికి ఎందుకు మందిరపు అనుభవం లేదు? ఎంతకాలం తన బలం పట్టుకెళ్ళి ఏమండి ఏదో 300 నక్కలు కట్టాను, సింహాన్ని చీల్చాను, ఫిలిష్తీనీ యొక్క ఆలోచనకు నేను ఇలాగున్నాను అలాగున్నానని ఎర్రబీగే పరిస్థితిలో గాడిద ఎముక తీసుకుని నేను 1000 మందిని చంపాను. ఓకే, మంచిదే స్టోరీ. నేను అంటున్నాను కదా, దేవుడు మనం విడిచిపెట్టిన దేవుడు మనల్ని విడిచిపెట్టండి. ఆయన మనల్ని వెంటాడుతున్నాడు కదా అని పెద్దని భక్తుడిని అనుకోవద్దు. మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన అనుకున్న రీతిగా మనం మళ్ళుకోగలిగితే మరంత గొప్ప ఉజ్జీవాన్ని చూడగలుగుతాం. ప్రసాద్ పాల్ దేవుడు వాడుకుంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాడుకుంటున్నాడు కదా అని నేను ఎర్రవీగి నా ఇష్టానుసార జీవితంలో దేవుని ఉద్దేశానికి కాకుండా సొంత పెత్తనం చేసుకుని పోతే, ఇందాక చక్కటి ఆరాధన చేశారు పాస్టర్ గారు నడిపించినప్పుడు, నాకు ఆ మాట చాలా సూట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఈ సంవత్సరంలో ఒక దేశం వెళ్ళవలసి ఉన్నాను, కానీ ఆ దేశాన్ని దేవుడు నన్ను వెళ్ళకుండా ఆపాడు. వేరే దేశానికి డోర్ తెరిచాడు. ఇప్పుడు నేను ఆ దేశానికి వెళ్ళవలసి ఉన్నాను. నేను ఎందుకు ప్రభు నాకు డోరు ఆ దేశానికి మూసావు, ఎందుకు ఈ దేశానికి డోర్ తెరిచావని నేను ఆలోచన చేసుకుంటే సరిగ్గా అదే ఆరాధనలో దైవజనులు మాట్లాడుతూ, ఆలోచనకర్త, నా ఆలోచనలన్నీ నాకు ప్రమాదకరమైనవి కానీ నీ ఆలోచనలన్నీ నాకు క్షేమదాయకమైనవి. విన్నారా? చరణం విన్నారా? ఆ మాట వెంటనే టచ్ చేసింది. నిజమే కదా, నా ఆలోచనలన్నీ ఏ ప్రమాదాన్ని తప్పించిన దేవుడు నాకు డోర్ మూసాడో తెలీదు. ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఆరాధనలో కూడా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడా? నువ్వు హృదయం తెరిస్తే ఏ కోణంలో మాట్లాడతాడు ఆయన. అంటే నేను ఆనందించాను, ప్రభా నన్ను వచ్చిన పని నాకు పూర్తయింది, నీ ఆలోచనే నాకు క్షేమదాయకం. ఇప్పుడు నేను ఇంతవరకు కాస్త ఆలోచన చేస్తున్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది? కొన్నిసార్లు మనం వెళ్ళే మార్గాలండి మనం దేవుని యొక్క సంతోషపరిచే మార్గాలు అనుకుంటాం, కానీ అవి దేవునికి ఆయాసాన్ని కలిగించవచ్చు. కాస్త మనసు పెడితే అర్థమవుతుంది. ఆ మనసు పెట్టి ఆలోచించి ఆ దేవునికి ఆయాస మార్గం తప్పుకుని ఆయన ఇష్టపడే మార్గానికి మళ్ళుకోగలిగితే విజయోత్సవంతో ఊరేగిస్తాడు. మనం ఆ మార్గాలే దేవుడు ఇక్కడ వాడుకున్నాడు, అక్కడ వాడుకున్నాడు, సంసోనులో వాడుకుంటాడండి. దేవుడండి ఆయన ప్రేమమండి. నేను చెప్తున్నాను కదా, మనంత ఆయన ఉద్రేకంతో ఆలోచించాడు. ఆయన మనకు ఎవరు నచ్చకపోతే వెంటనే వాళ్ళు డిలీట్ చేస్తాం. ఆయన అంత డిలీట్ చేయడు. అబ్రహాం ఉన్నాడా? 12వ అధ్యాయం పిలిచాడా? 22వ అధ్యాయం వరకు అబ్రహాముని దేవుడు ఎంత బతిమాలుకున్నాడో తెలుసా మీకు? అబ్రహాముని దేవుడు రొట్టె ద్రాక్షరసం 14 అధ్యాయులు పట్టుకెళ్ళాడు. నిబంధన 15 అధ్యాయులు తీసుకొచ్చాడు. 16 అధ్యాయులు కుటుంబాన్ని సరి చేయడానికి ఆఖరికి దూత పంపాడు. 17 అధ్యాయులు నిబంధన చేయడానికి ఆయన సున్నతి చేయడానికి తన పేర్లు ఇచ్చాడు. శారాకి, అబ్రహాంకి హాహని అక్షరం ఇచ్చినప్పుడు తన పేర్లు ఇచ్చాడు. అయినా సరే ఇస్మాయిలు నేను ఒకే రోజు సున్నతి పొందాం అని రాస్తాడు అక్కడ. అంటే కొంతమంది చూడండి, బాప్తిసం అరకముడిగా చేతులు పొందని తెలుసా? రక్షణ యేసు నాకున్నాడు అనే ఆనందం కంటే ఎవరు చేతులను పొందామని ఆనందం ఎక్కువైపోతుంది మనకి. అంటే నేను పాయింట్ అవుట్ చేస్తే తప్పుగా అనుకోకండి. అబ్రహాం గారిని తప్పడడం లేదు, ఆ అధ్యాయాలు తప్పడడం లేదు, కానీ ఆ అధ్యాయాలు ఉన్న సంగతి కాస్త మెరుగు చేసి చూస్తే మన భక్తి కూడా ఇలాగ ఉంటుంది. తప్పుగా అనుకోకండి. ఇది ఆదికాండం
13వ అధ్యాయంలో బంధువు పట్టుకుని 14వ అధ్యాయంలో బంధువును పట్టుకున్నా రొట్టె ద్రాక్షరసం మానేడు దేవుడు. నీ చేయొద్దన్న పని చేస్తున్నావు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడా? మన ఎంటాడుతున్నాడు దేవుడు. ఎవరో ఉన్నారు ఇక్కడ, ఎన్నోసార్లు దేవుడిని విడిచిపెట్టి ఆయనకు ఆయాసకరమైన చేయొద్దన్న కార్యాలు చేస్తున్నా నేను ఇంకా ఎంటాడుతున్నాడు దేవుడు. ప్రేమిస్తున్నాడు 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 నిబంధనతో. ఎన్నిస్తే ఏంటి, నాకు సంతానం లేదా అన్న నిబంధన చేస్తున్నాడు, చేయట్లేదా? 13వ వచనంలో ఆ మాట అన్న నిబంధన చేస్తున్నాడు. 15వ అధ్యాయంలో శారా మాట విని ఏం చేశాడు? ఆగర్ వెంట వెళ్ళిపోయాడు ఆయన. 16వ అధ్యాయం 2వ వచనంలో అయింది కదా. కానీ అలాగని చెప్పి దేవుడు వదిలేశాడా? ఏం చేశాడు? ఆగర్ని కూడా సరి చేయడానికి దూతను పంపాడా? పంపలేదండి, పంపాడు. అంటే ఇంత మాత్రాన తన యొక్క ఆగరుతో సంబంధాన్ని లేదా తన జీవితంలో ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడే మాటలని దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడని అనుకుంటున్నారా? ఎప్పటికైనా అబ్రహాం మారతాడు. నువ్వు చేస్తున్న దుర్మార్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? ఎప్పటికైనా నువ్వు మారతావని ఓపిక పడుతున్నాడు. హల్లెలూయా. సంసోను ఒకవేళ సింహాన్ని చీలిస్తే దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అనుకున్నారా? 300 నక్కలు పడితే ఎంకరేజ్ చేస్తున్నాడు అనుకున్నారా? సంసోన్ని దేవుడు వెంటాడుతున్నాడు. గాడిద ఎముక పట్టుకుని 1000 మందిని చంపితే నీళ్ళిచ్చాడు కదండి, అతను బ్రతకనిచ్చాడు కదండి. అంటే దేవుడు అతని పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అనుకున్నారా? లేదండి, ఆయన ప్రేమించి వెంటాడుతున్నాడు. అది తెలుసుకోవాలి. మనం వెళ్ళే మార్గాలు సరైనవిగా కనపడతాయి, కానీ తొదకది మరణాన్ని తీసుకువెళ్తాయి. అవి కట్టుకోవాలంటే బలిపీఠ అనుభవం అవసరం. నేను దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యమే మీకు జ్ఞాపం చేస్తాను, తప్పుగా మాట్లాడటానికి కాదండి. బైబిల్లో ఉన్న సత్యం ఏంటంటే, అదే బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలో అన్న అనే ఒక గుడ్రాలు ఉంది కదా. ఆమె ఏమన్నా పిల్లల్ని ఇస్తానని దేవుడు చెప్పాడు? చెప్పలేదు కదా. ఆవిడ వచ్చి ఏడిచింది, బలిపెడతారు, ప్రభా ఈ కూటాలు ఈ ప్రార్థనలు నాకు సంతానం, ప్రభా ఈ సంతానాన్ని ఇస్తే ఈ బలిపెడితే వదిలేస్తానయ్యా అని ఆ మందిరంలో ఏడ్చింది కదా. ఏడ్చి నా బిడ్డకు దేవుడు ఏం చేశాడు? సంతానం ఇచ్చినాడు. సంతానం ఏం చేసింది? తీసుకొచ్చి ఆ బిడ్డ టూకుగా చెప్దాం ఆ గుడ్రాల గర్భాన్ని దేవుడు తెరిచి సంతానం ఇస్తే తీసుకొచ్చి ఆ పాలు విడిచిన తర్వాత వాడిని అక్కడ వదిలేస్తే అతను ఏం చేశాడు? దేవుని పరిచర్య చేస్తున్నాడు. అతనికి దేవుని యొక్క వాక్యాన్ని చూసుకోండి, అతనికి ప్రవచనాలు పెట్టి, సమూయేల్ నీవు ఇంత గొప్పవాడు బాబుతావు, సమూయేలుని బిడ్డ పుడతాడు, అన్న జాగ్రత్తగా ఉండు అని ఎవరు చెప్పలేదు. మరి దేవుడు ఎప్పుడు మాట్లాడాడు తెలుసా? మందిరంలో పరిచర్య చేస్తుండగా మాట్లాడాడు. అంతేనండి. దేవుని మందిరంలో కొన్నిసార్లు మనకేంటంటే పేరు పెట్టి పిలిచినాడు దేవుడు, అప్పుడు అందుకని ఆ ఉద్యమం వచ్చిందంటే నేను అంటాను, పేరు పెట్టి పిలిచిన ఉద్యమం ఎంత గొప్పదో దానికంటే మందిరంలో పరిచర్య చేస్తుండగా దేవునికి నమ్మకంగా ఉంటుండగా దేవుడు నీతో మాట్లాడతాడే ఆ అనుభవం ఇంకా గొప్పది. నేను ఆదికాండం 22వ అధ్యాయంలో చూసిన గొప్ప విషయం ఏంటంటే 11-12 వచనాల ప్రకారం పరలోకం నుండి మాట్లాడుతున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం అదే 15-16 వచనాలు రెండవసారి మాట్లాడుతున్నాడు. అంటే ఇస్సాకు బలిపీఠం మీద 2 times పరలోకం కదిలిపోయిందండి. 2 times. ఎక్కడ బైబిల్లో అలా రాసి ఉండదు. ఒకే సందర్భానికి 2 సార్లు పరలోకం స్పందించిన అనుభవం అంటే అది మామూలు విషయం కాదు. కొత్త నిబంధన పాత నిబంధన మరి ఏ గ్రంథమైనా మీరు గమనించవలసిన విషయము, బలిపీఠ అనుభవం ఉంటే పరలోకము ప్రతి క్షణం పట్టించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 చేతులు ఇది చెప్పగలరా? ఇంకోసారి గట్టిగా చెప్పగలరా? దయచేసి నేను ఇంతకుముందు చెప్పిన వర్తమానాన్ని ఏదైనా వక్రీకరించి మాట్లాడుతున్నాను అనుకుంటే అలాగ అపార్థం చేసుకోకండి. వారు చెప్పినవి కరెక్టే, ఆ భావాలు విజయాలే నమ్మదగినవే, కానీ నేను చెప్పేవి భావన విధానం. అందుకనే చెప్పేవాని యొక్క విధానంలో మీరు జాగ్రత్తగా వినగలిగితే అర్థమయ్యే మాటలు మీకు అర్థం. మందిరమును గురించి మాత్రమే నేను చెప్తున్నాను, మందిరం గొప్పతనం చెప్తున్నాను. వ్యక్తుల గురించి నేను చెప్పడానికి ప్రయత్నించే తరుణంలో సంసోనికి సమూయేలుకి తీర్పు చెప్పట్లేదు. నేను వాళ్ళకి తీర్పు చెప్పే అంత భక్తిని చేయట్లేదు. ఎవరో కాస్త డిస్టర్బ్ అవుతున్నారు, వాళ్ళు జస్ట్ నాకు గమనించాలి. వివేకంతో చెప్తున్నాను ఈ మాట. తెలుస్తుంది కదా, ఆత్మల వివేచన తెలుస్తుంది కదా.
అక్కడ నేను మందిరం గురించి ఏం చెప్తున్నానంటే, మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. మనకు 3 విషయాలు బాగా గమనించాల్సి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుని సేవకుని దగ్గర పరిచర్య చేయించుండేను అని ఉంటుంది. మందిరంలో పరిచర్య ఏముంటుందండి? మందిరంలో ఏం చేస్తామండి అంటారు, దైవజనుడు చెప్పింది చెప్పినట్టు చేయటం. చెప్పండి అందరి మాట. బ్రదర్ ఆ ఛాయిస్ ఇటు వేయండి అన్నారు అనుకోండి, అటు వేస్తాడు ఒక ఆయన. అంటే మీరు కదా మా మంట పెట్టాడు. ఇక్కడ సేవకులు మాత్రమే కూర్చోవాలి. ఇక్కడ దైవ సేవలో మన తండ్రి గారి కుటుంబం నుండి వచ్చిన బిడ్డలు కూర్చోవాలంటే ఆయన అక్కడ ఎందుకు కూర్చోకూడదు అని ఎలా వచ్చి కూర్చుంటాడు ఆయన. అంటే తప్పుగా అనుకోవద్దు. దైవజనుడు ఏది చెప్పారో, అమ్మా నేను ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తానంటే, బ్రదర్ గ్లాస్లో కాఫీ పట్టురా అంటాను నేను. వాడు ఏం చేస్తాడు, కప్పులో పట్టుకొస్తాడు, పట్టుకెళ్ళి పారబోసే అంటాను. తిక్కలోండి, నేను చాలా తిక్కలోండి. అదిటే అంటే నేను ఎందులో తెమ్మన్నాను, నువ్వెందులో తెచ్చావు, ఎలా తెత్తి తాగొచ్చు కదా. ఒరే దుర్మార్గుడా, సేవకుడు నోట్లో వచ్చింది స్పష్టంగా వినే బుద్ధి ఉంటేనే పరలోకి నీ వెంట వస్తుంది. ఆ సూక్ష్మమైన ఆలోచన నీకు ఉండాలా. బాబు బట్టించుకుని కాస్త తుడిచే అంటాను, చీపురొట్టు తుడుతాడు. నేనేం చెప్పాను, బలిపీఠం దేంతో తొడాలి, వచ్చి చీపురు తుడుతాడే. ఏమనుకోద్దు మీరు. బాబు డ్రమ్ తీసుకో కదా అన్న వీళ్ళు ఒక ప్యాడ్ వాయిస్తూ ఉంటారు. నేను డ్రమ్ తీసుకోమంటే నువ్వు ప్యాడ్ ఎందుకు తీసుకుంటున్నావు? కాస్త తిక్కలోడు కదండి మరి నేను. అర్థమవుతుందండి, అంతే కదా. లోకం ఏమంటుంది, తిక్కలోడండి అంటుంది కదా. కానీ బైబిల్ ఏం చెప్తున్నారు సార్, ప్రభు చెప్పింది చెప్పినట్లుగా ఏ వ్యక్తులు ఉంటారో వాళ్ళ ధన్యులు. అది ఎలా తెలుస్తుంది? దైవజనుడి నుండి నీకు అర్థమవుతుంది. నీ దైవజనుడు చెప్పారు అంటే అది అలాగే చేయాలి. ఆయన మనసులో ఉన్నట్టు నువ్వు చేసి ఆయన హృదయాన్ని సంతోషంగా ఆ పని జరిగించండి. మీ ఇంట్లో ఆశీర్వాదం లేకపోతే అడగండి, ఎందుకుంటావు ఆశీర్వాదాలు. కానీ దైవజనుడు నిన్ను బట్టి అడ్జస్ట్ అయిపోకూడదు. అడ్జస్ట్ అయిపోలే ఏదో చేశారా బాబు మొత్తం మీద ఈ కార్యక్రమం చక్కబెట్టావు అనేటట్లు మీ దైవజనుడు ఉంటున్నారేమి ఇంతవరకు. అలా కాదు, నిన్ను బట్టి దైవజనుడు సాటిస్ఫాక్షన్, తృప్తిగా ఉండాలా. ఎంతమందికి అర్థమవుతుంది? నీ దైవజనుడు నిన్ను బట్టి ఎలా ఉండాలా? సంతోషంగా. ఎస్, అడ్జస్ట్ అయిపోయాడు మా దైవజనుడు. నో, మా దైవజనుడు మమ్మల్ని బట్టి తృప్తికరంగా ఉండగలిగే పరిస్థితుల్లోనే మేము సేవ చేయగలుగుతున్నాం. చెప్తారు ముందే, అయ్యగారు వస్తే కారు ఇలాగ వస్తుంది, లేదా ఇక్కడ ఇలాగ ఉంటారు, ఈయన ఇలా తీసుకురండి, అలా చేయండి. ఎందుకంటే దైవజనుడికి ఏముంటుంది, ముందు ఒక విజన్, ఒక ప్లాన్ ఉంటుంది. ఆ దర్శనం ప్రకారం వంట అయిపోతే భోజనాన్ని ఇలా పెట్టాలి, ఇదిలా చేయాలి. అలాగా చేయటానికి బాల్య వయసులోనే కంకణం కట్టుకున్నాడట సమూయేలు. ఎలా ఉందంటే బైబిల్లో, యెహోవా ఎదుట సమూయేలు ఏలీకి ఏం చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడండి. దేవుడికి చేస్తున్నట్లుగా మనిషికి సేవ చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నట్లుగా? ఎవరు చేస్తున్నాడు? మన దైవజనుడు చేసేదల్లా ఎవరు చేస్తున్నాం మనం? అది ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? హల్లెలూయా. అంటే దైవజనుడి కోసం ఇస్తున్నావా డబ్బులు? కానుకలు అంటే దశంభాగాలు అంటే దైవజనుడికి ఇస్తున్నావా? ఆడెవడో అంటాడు. ఈ మధ్య బాగా ఎట్టకారం అయిపోయింది జనాలకి. ఈ యూట్యూబ్లు, ఈ ఫేస్బుక్లు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఎలా ఉండాలో వాళ్ళు చెప్తున్నారు, సంఘాలు ఎలా ఉండాలో వాళ్ళు చెప్తున్నారు, పరిచర్య ఎలా ఉండాలో వాళ్ళు చెప్తున్నారు, సేవకుడు ఎలా ఉండాలో వాళ్ళు చెప్తున్నారు. అంటే నేను అంటాను, పరిశుద్ధాత్మ దేవుడు పలు విధాలుగా రకరకాలుగా దేవుడి సేవకులు దేవుడు వాడుకుంటాడు. ఒక్కొక్కరు ఒక కోణంలో వాడుకుంటాడు. వాడుకునే దానికి మనం సపోర్ట్ చేయాలి తప్ప వాడుకునే దాన్ని దుర్మార్గంగా మనం ఇబ్బందికరంగా చూపించిన ప్రయత్నం చేయకూడదు. దశంభాగాలంటే పాస్టర్లకు ఇస్తున్నారంటే వాళ్ళు తినేస్తున్నారంటే వీళ్ళు చూసి వచ్చారు. మరి దేవుని భాగము దేవుని సన్నిధికి తేవాలని బైబిల్ చెప్పలేదండి, చెప్పలేదు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. 23 మత్తయి సువార్త 23 అడ్రస్లు అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. అది మానకి ఇది చేయమన్నాడు కదా. ఏది మానక? అవి ఇవ్వడం మానొద్దు, ఇవి చేయటం మానొద్దు అన్నాడు కదా. కనికరమును విశ్వాసమును ఇవి విడిచిపెట్టొద్దు. అలాగే దశంభాగం కూడా ఇవ్వడం మానొద్దు. దేవుని సంగమా, మనం ఏది చేస్తున్నా అది దైవజనుడు చేస్తున్నాం అనుకునే దానికంటే దేవుని కొరకు దేవుని సేవకుడు ప్రతినిధి. ఇక్కడ మనము చేసేది ఎవరికి?
కొన్ని ఆత్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. నీ ద్వారా ఎన్ని ఆత్మలు ఈరోజు బాప్తిసానికి సిద్ధంగా ఉన్నాయి? ఎన్ని ఆత్మలు ప్రభులు బలపరచబడ్డాయి? ఎన్ని ఆత్మలు కనీసం ఒక్క ఆత్మనైనా బాప్తిసానికి ఉపవాస కూడా సిద్ధపరచగలిగేవా నీ ద్వారా? అంటే దయచేసి తప్పుగా అనుకోకండి. ఎందుకు ఆత్మదేవుడు చెప్పమన్నాడు చెప్తున్నాను. నీకు కలిగిన రక్షణకు ఒక్క ఆత్మైనా ప్రభు సదులు బలపరిచామా? తొట్టిల్లిపోతున్న ఒక ఆత్మను నిలబెట్టగలిగామా? అలా చేయగలిగితే దైవజనుడికి హృదయం నిండా సంతోషమే కదా. ప్రైజ్ ద లార్డ్. రెండో విషయానికి చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాన్ని బట్టి చెప్తున్నాను. నేను బైబిల్ గ్రంథాన్ని బట్టి చెప్తున్న విషయాన్ని చెప్తున్నాను, ఎందుకంటే చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో 18 వచ్చిన ప్రకారం ఎపోదును ధరించుకుని పరిచర్య చేస్తున్నాడు. చెప్పండి ఏంటది? మందిరంలో రెండో అనుభవం ఏంటండి? మందిరంలో ఏం పని ఉందండి అంటారా? ఎపోదు ధరించుకుని అంటే ఏం చేస్తున్నాడట? పరిచర్య చేస్తున్నాడు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అనుభవం ప్రార్థనా జీవితం. మనం చేయవలసిన మరొక ప్రాముఖ్యమైన అనుభవం పరిశుద్ధాత్మలో కదిలే ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుని కదిలిక. ఒకటి, నువ్వు దైవజనుని చూపిస్తున్నావు. 2, ఎపోదు అనగా పరిశుద్ధాత్మ కదిలిక. అందరూ తెలుసుకోవాలి ఈ కదిలిక అంటేది. ఎందుకంటే యోధా పత్రిక 20 వచనం ప్రకారం పరిశుద్ధాత్మలో ప్రార్థన, పరిశుద్ధాత్మల ఆరాధన. ఆ రోజుల పాత నిబంధన ఎపోదు దేనికి సాదృశ్యం అంటే దేవుని ముందు సమూయేలు, మీరు దేవుని యొక్క వాక్యం సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము మీరు చదువుకోండి. 28వ వచనంలో నా ముందు ఎపోదు అని రాసుంటుంది. నా ముందు ఎపోదు. ఒక దైవజనుడు వచ్చి చెప్తాడు సమూయేలు చిన్న పిల్లవాడండి, కానీ ఏలికి చెప్తాడు, నా ముందు నీ కుమారులు ఏం చేస్తున్నారు? ఏలి ఇద్దరు కుమారుల్ని ఏలిని హెచ్చరిస్తున్న ఒక దైవజనుడు, ఎక్కడి నుంచి వచ్చిన దైవజనుడు ఏం చెప్తున్నాడు అయినా అంటే నా ముందు ఎపోదు అనే మాట వాడతాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని సంఘంలో ఏ కార్యమైనా పరిశుద్ధాత్మతోనే ఓపెన్ అవ్వాలి, పరిశుద్ధాత్మతోనే విజయం జరగాలి. అంటే రెండో పని, సంఘములో వాళ్ళంతా ఎవరికి లోబడాలి? పరిశుద్ధాత్మ దేవునికి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? అంటే మనం ఏం ధరించబడిన వారమే ఉన్నాము? పరిశుద్ధాత్మను ధరించుకున్న వారిగా, పరిశుద్ధాత్మను కలిగిన వారిగా, పరిశుద్ధాత్మతో కదిలేవారిగా. సంఘంలో ఉండే రెండో పని ఆత్మ కదిలికకు ప్రాముఖ్యత ఇవ్వాలి. చెప్పుడుగుండు మాటలకు కాదు, సాడీలకు కాదు, లోకానికి కాదు. మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మందిరంలో పరిచర్య చేయుచుండెను. విన్నారా? అంటే మందిరంలో ఏమున్నాయి పనులు అని అనుకుంటున్నారు కదా, దానికోసం చెప్తున్నాను. ఒకటి, సేవకుడు చెప్పినట్టు చేయటం. 2, ఏమంటే పరిశుద్ధాత్మ దేవుని కదిలికకు, పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని పని చేయటం. 3, మందిరంలో ఉన్న అవసరతలు. ఇప్పుడు మందిరంలోకి వచ్చాం, మందిరం కూడా మనతో మాట్లాడుతుంది. ఏది మనం ఈ మందిరంలో ఏది కొరతగా ఉంది, ఏది మనం చేయగలం. కొంతమంది చెప్తారు, అయ్యగారు ఇక్కడ ఫ్యాన్ తిరగట్లేదండి. మరి ఆ ఫ్యాన్ వేయచ్చు కదా. లోట్లు చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ లోట్లు తీర్చడం చాలా కష్టం. అయ్యగారు ఇది లేదండి, అది లేదండి, ఇది లేదండి, అది లేదండి. నేను ఒకసారి ఇలా చెప్పాను, లేదు అని చెప్పే నోరు కంటే తెచ్చి అక్కడ పెట్టే నోరు చాలా ఆ చేతులు చాలా గొప్పవని. అందుకు నేను టీ పెట్టండి అని అనుకోండి, పాలు లేవని చెప్పరు, ఇక తెచ్చి పెడతారు వాళ్ళే. కాఫీ పెట్టండి అని అనుకోండి, నేను ఇంకా అన్న పాలు ప్యాకెట్లు ఉన్నాయని అడగను, వాళ్ళే తేవాలి. విశ్వాస బృందమే తెచ్చుకొని పెట్టాలి, అంతే. నా భాష అర్థమవుతుందండి? ఒక ఫ్యాన్ ఇక్కడ తిరగట్లేదు అంటే వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా అంటే వాళ్ళ ఇంట్లోంచి ఫ్యాన్ తెచ్చుకుని పెట్టుకుని మళ్ళీ పట్టుకెళ్ళిపోవడం కాదు. హల్లెలూయా. ఇక్కడ ఇది అందుకని ఇక్కడ అక్కడ ఏసీ పని చేయకపోయినా మాట్లాడరు ఇప్పుడు, ఎందుకంటే ఏసీ అయిపోవాల్సి వస్తుంది. కొంతమంది తెగించి ఇచ్చేవాళ్ళు ఉంటారండి, చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా మీ జీవితంలో, నా జీవితంలో మన తరగని పిల్లల మీద తరగని ఒక ఆశీర్వాదం ఉండాలి. ఇప్పుడు నా తర్వాత నా పిల్లలకి నేను ఏ ఆస్తులు ఇస్తే, నా పిల్లలకి ఏదో ఆస్తులు ఇస్తే వాళ్ళు విజయం పొందుతారు అనే దానికంటే దేవుని వలన ఆశీర్వదించబడిన స్థితినిస్తే నా పిల్లల గురించి నేను బెంగ పెట్టుకోకలేదండి. హల్లెలూయా. ఈరోజు దైవజనులు విడిచి వెళ్ళిన పెద్దయ్య గారు
ఏస్తాసాయి గారు ఒకవేళ విడిచి వెళ్ళిన ఈ సేవలో వారి పిల్లల గురించి బెంగ లేకుండా పిల్లలకు కావలసిన ఆ మహిమను, అభిషేకాన్ని వారు ప్రకటించారు. మా తల్లిగారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు, మా నాన్నగారు ఇంకా ఉన్నారు. వారు చాలా గొప్ప దైవజనులు. వారు ఉండడం మా భాగ్యం. ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా ఆ ఆశీర్వాదం బట్టి కొన్ని సమస్యలు మీకు గెలగలుగుతున్నాం. ఈరోజు మాకు వారు ఇచ్చిన ఆశీర్వాదకరమైన స్థితి మా పిల్లల గురించి మేము బెంగ పడక్క లేకుండా దేవుడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీ తర్వాత మీ పిల్లలకి మీరు ఏమి ఇవ్వాలని ఉపవాస కూటాల్లో ఉన్నారో నాకు తెలియదు. మీ పిల్లల కొరకు ఒక ఆశీర్వాదకర స్థితి మీరు ఇవ్వాలంటే ముందు ఫస్ట్ ఏ పట్టించుకోవాలి అమ్మా? దేవుని పనిని. ఏస్తాసాయి గారు పిల్లల కంటే ఎవరిని ఎక్కువ పట్టించుకునేది? దేవుని పని. అంగర్పాల్ గారు దేనికంటే ఎక్కువ ఎవరిని పట్టించుకునేది? ఏమండి, దేవుని సేవకులు ఎవరైనా పూర్వం దైవజనులు ఏది ఎక్కువ పట్టించుకున్నారు? తర్వాత వారి పిల్లల్ని దేవుడు ఏం చేశాడు? ఈరోజు మీ పిల్లల కుటుంబాలు, మీ కుటుంబ పరిస్థితులు ఆస్వాదించబడాలని ఆశపడేవాళ్ళు మందిరపు కొరతలను గురించి పట్టించుకోవాలి. ఈ మందిరానికి వస్తున్న మీరు ఈ మందిర పన్ను గురించి పట్టించుకోవాలి. అంతేకాని మా పిల్లలు ఎక్కడో చదువుతున్నారండి, ఎక్కడో జాబ్ చేస్తున్నారు, చదువు ఇక్కడే సాగించారండి కాబట్టి అక్కడ ఒక ఆయన ఏదో చక్కిచ్చారండి, కలవరి అట, అక్కడే ఉంటాడండి, అక్కడికే ఇస్తాడండి, దశంభాగాలు అక్కడే పెడతాడండి అన్నీ అంటే జాగ్రత్త గమనించండి. మీ దైవజనుడు, మీ ఆత్మీయ నాయకుడు, మీ ఆత్మీయ దేవుని సేవలో నడిపించిన దైవజనుల గురించి మీరు తక్కువ అంచనా వేసి బయట వాళ్ళు ఏదో పెద్ద అంచనా గొప్పగా వేసి ఉంటే చాలా కష్టం. నేను కొన్ని గృహాలు చూశాను. ఒక ఇంట్లో సమస్య వచ్చింది. ఆ ఇంట్లోకి వెళ్ళి నేను చూసినప్పుడు ఆ సమస్య అంటే నేను ఇప్పుడు ఈ యొక్క లైవ్లో చెప్పలేను, కానీ ఆ సమస్య చాలా ఘోరమైన సమస్య. ఏంటి సమస్య కారణమని ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో కనపడుతున్నవన్నీ హైదరాబాదు కలవరి సతీష్ గారి యొక్క చెక్క ముక్కలు, క్యాలెండర్లు కనపడుతున్నాయి. అంటే వాళ్ళు ఆ క్యాస్ట్ అంట, సతీష్ గారు అదే క్యాస్ట్ అట, క్యాస్ట్ పాస్టర్నే మోస్తారట. అంటే నువ్వు వెళ్ళే దైవజనుడు నీ గ్రామంలో దైవజనుడికి నచ్చలేదా? నీ కొరకు కన్నీళ్ళు గార్చి, ప్రార్థనలు చేసి, ఏడ్చి, రోధించి నీ కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి నీ పిల్లోడు అంత గొప్ప జాబు చేయడానికి, లేదా నీ పిల్లలు అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి కారణం ఒక దైవజనుడు ఉన్నాడు కదా. 10th మానేయాలి నీ పిల్ల, 10th స్కూల్ స్టడీ ఆగిపోవాలి. అటువంటి పరిస్థితిని దైవజనుడు వాళ్ళ కుటుంబాన్ని అప్పుల నుంచి విడిపించి విజయవంతమైన జీవితాన్ని నడిపించి వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన జాబుల్లో వాళ్ళు ఉంటూ ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక లీడ్గా పనిచేస్తూ, ఒక వర్కర్గా ఉన్న వ్యక్తి లీడ్ ఒక మేనేజర్గా ఒక టీంకి ఆ లీడర్లకే ఆ స్థాయికి దేవుడు పెంచితే ఈరోజు ఈయన ఏం చేస్తాడు? ఈ పాస్టర్ గారిని తక్కువ అంచనా వేస్తాడు ఆ సేవకుడు. నేను చెప్పడం ఎందుకండి? ఒక స్థాయి ఎదిగిన తర్వాత మారిపోయి మందిరాల్లో ఉండవలసిన స్థానాన్ని మర్చిపోతే ఎలాగండి? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని గురించి రేపుతున్నాడు కాబట్టి నేను చెబుతున్నాను. వాక్యాన్ని మూలవాక్యం ఎత్తుకున్నా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి దేవుడు మాట్లాడితే కనుక నేను ఆ విషయాన్ని అంగీకరిస్తాను. మీలో ఎంతమంది మరి ఈ విషయాన్ని గ్రహించగలుగుతున్నారో తెలియదు. మార్చుకోవాల్సిందంటే మార్చుకోవాలి. దేవునికి దగ్గరగా మనం ఉండాలి. మన సేవకుడికి మన నమ్మకంగా ఉండాలి. మన పరిచర్యకు మనము మన కష్టజీతంలో మన దేవుడిచ్చిన వాటిలో తెచ్చి ముందుకు వాటి అవసరాలు తీర్చడానికి, దేవుని మందిరపు అనుభవాల్లో ఉన్న అవసరాలు తీర్చడానికి తెగించి ముందుకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 చేతులు ఎత్తుకుసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నేను మరొక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాను. చూడండి, దేవుని వాక్యంలో రెండో అనుభవం ఏంటి? ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి అంటే ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం అండి. చదువుదామా? సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చుండెను. చూడండి, ఒకటి మందిరంలో తన ప్రవర్తన ఎలా ఉందో మనం చూసుకుందాం. రెండవది ఇస్సాకులో ఉన్న రెండవ అనుభవం ఏంటంటే పొలములో, జాగ్రత్తగా పొలం అనగా లోకము. మత్తయి సువార్త 13వ అధ్యాయము. పొలము, నేను ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే పొలము అంటే మత్తయి సువార్త, దయచేసి దేవుని యొక్క వాక్యము ఈ 13వ అధ్యాయము 36, 37, 38 వచనాల ప్రకారం చూస్తే ఏం రాయబడుతుందంటే పొలం అనగా
అమ్మా లోకము ఎన్నో వచనం అది 38లో ఏముందమ్మా? పొలం అనగా లోకం. ఈ సందర్భంలో నీకు జ్ఞాపకం చేస్తున్నాను, లోకం అనే పొలములో నీవు ఎలాగ నడవాలి, ఎలా ప్రవర్తించాలి, 2 మాటలు చెప్పి అంటే ముందుకు వెళ్తారు. ఇంత విస్తరణగా నేను మాట్లాడను, నేను కొంత టైం అనుకున్న ఆ టైంకి ముగించి నేను పంపించేస్తాను. అంటే దైవ సేవకులకి సమయాన్ని ఇస్తారు. ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? ఇంకా గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు జీవితంలో 3 ఘట్టాలు ఏంటంటే, 1 మందిరంలో ఎలా ప్రవర్తించాలి. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రం మీరు చదివితే 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని మందిరంలో మనం ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించకపోతే చాలా నష్టాలు వస్తాయి. అందుకనే భక్త పౌలు తిమోతికి చెప్తాడు, జీవము గల దేవుని సంఘంలో ప్రతి ఒక్కడు సత్యమునకు స్తంభాలుగా ఉండాలి, ఆరు ప్రవర్తన చాలా జాగ్రత్త అన్నాడు. మందిరంలో ప్రవర్తనను బట్టి మన జీవితాన్ని పరలోకం మనం తోస్తుంది. అందుకని నేను మందిరపు అనుభవాన్ని ఇస్సాకులో చూడగలిగాను. 2వదిగా లోకములో నీ యొక్క జీవితం ఎలా కాపాడుకోవాలి, లోకములో ప్రవర్తన ఎలాగుంది మంది. చూడండి దేవుని వాక్యంలో ఆదికాండం దేవుని యొక్క వాక్యం చూస్తే మనము పొలములో అనగా దయచేసి గమనించండి, లోకము. సాయంకాలం అంటే ఈ లోకము అంతమయ్యే కాలము, దుర్దినాలు, చివరి దశ, ఇది అంత్యకాలము, ఇది అపారకరమైన దినాలు. ఈ దినాల్లో మన జీవితం ఎలా కట్టుకోవాలి అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ధ్యానము. అందరూ చెప్పండి ఈ మాట, ధ్యానము. ధ్యానం అంటే మన ధ్యాన మందిరాలకు వెళ్ళమని కాదండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్న విషయం దావీదు ఏమంటాడంటే 1వ కీర్తనలో, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు ఒగ్గట్. అంటే మనం ఏది చేస్తున్నా ఇది వాక్యానుసారంగా మనం ప్రవర్తించడానికి మన లోకంలో అడుగులు వేయాలి. ఇప్పుడు మన ప్రమాణం ఏంటి, మన ప్రయాణానికి మార్గం ఏంటి, మన ప్రయాణానికి లైట్ ఏంటి, మన అడుగుల్లో స్థిరపరచుకోవడానికి ఆధారం ఏంటంటే వాక్యమే మనకు ఆధారం. వాక్యంలో లేనిది ఏదైనా మన జీవితంలో తారసపడుతుందంటే మన దాని నుండి త్వరగా తప్పుకోవాలి. ఈ వాక్యం ఎవరు నెరవేర్చగలరు? చర్చికి వచ్చిపోయే వాళ్ళందరూ నెరవేర్చగలరా? వాళ్ళందరూ అలాగే ప్రవర్తిస్తే ఈరోజు ప్రపంచం ఎప్పుడో మారిపోయేది. ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? కొంతమంది ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఎందుకు దాన్ని చేయలేకపోతున్నారు అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దుష్టుల ఆలోచనలో, పాపుల మార్గంలో, అపహాసుల కూర్చునే స్థలాల్లో వారు విడిచిపెట్టకుండా దానితో పాటు బైబిల్ ధ్యానం చేస్తున్నారు. ఇటు బైబిల్ కావాలి, దుష్టుడు ఆలోచన కావాలి. ఇటు బైబిల్ కావాలి, పాపుల మార్గం కావాలి. ఇటు బైబిల్ కావాలి, వాక్యము కావాలి, మందిరం కావాలి, అపహాసకుడు కావాలి, జాగ్రత్త కావాలి. ఇది విడిచిపెట్టలేక అది విడిచిపెట్టలేక బ్రతుకుతూ ఉన్న మిళితమైన జనం. అందుకనే బైబిల్ చెప్తుందండి, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 40వ వచనంలో, మూర్ఖులకి తరం వారికి వేరైపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది. మూర్ఖపు మనుషుల మధ్యలో వాక్యాన్ని ధ్యానిస్తే నీకు ఆత్మీయత అర్థం కాదండి. 2 చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం, మరోసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. మూర్ఖులకి తరం వారికి ఎప్పుడు నువ్వు వేరైపోతావు? ఎప్పుడు దేవుని వాక్యంలో ఫలించగలమయ్యా అంటే దుష్టుడు ఆలోచనలకు దూరంగా ఉన్నప్పుడే ఈ పని నువ్వు చేయగలవు. హల్లెలూయా. చాలామంది ఈ రోజున వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్న సందర్భాల్లో తమ కుటుంబాన్ని ఇటు లోకంలో ఉంచుతూ ఇటు దేవుల్లో కనుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పుగా అనుకోకండి, మన సంఘాల్లో అలాంటి వాళ్ళు ఉండరని నేను నమ్ముతున్నాను. ఎదురు చూసుకునేవాళ్ళు, ముహూర్తాలు పెట్టుకునేవాళ్ళు, పశువులు రాసుకునేవాళ్ళు, హల్దీ స్థానాలు అంటే ఈ మధ్య వచ్చాయి. పాస్టర్ గారు వెళ్ళిన వెంటనే మళ్ళీ పశువులు రాసుకుని, గంధాలు రాసుకుని గొంతలేసేవాళ్ళు. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏమనిపిస్తుంది? చర్చికి వెళ్ళినా మాలాగే ఉన్నారు కదా వీళ్ళు, తేడా ఏముంది? నువ్వు లోకానికి వేరుగా బ్రతకాలి కదా.
అప్పుడు నీ దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే అడుగు. నువ్వు ప్రత్యేకించబడకుండా ఆశీర్వాదాలు ఎలా అడుగుతావు? నువ్వు ఇప్పుడు కలిగి ఉన్నవన్నీ ఆశీర్వాదాలు అనుకోకండి. తరతరాలకు అంటే నేను ఇక్కడ గుండెల నిండా తృప్తి వస్తుంది, ముందు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ తృప్తి వస్తే ఆ రోజు నీకు ఆశీర్వాదం ఉన్నట్లు లెక్క. సాటిస్ఫాక్షన్ లేని గుండెతో నువ్వు ఆశీర్వదించబడ్డని చెప్పడం తప్పు తప్పు. గుండెల నిండా ఒక తృప్తి, ఇప్పుడు నన్ను ప్రభు పిలిస్తే ఐఆమ్ రెడీ అనే స్థితిలో ఉన్నావంటే అదొక ఆశీర్వాదకరమైన హృదయం అది. హల్లెలూయా. కాబట్టి నేను దేవుని యొక్క వాక్యంలో గ్రహించగలిగింది, ఇస్సాకు ఏం చేస్తున్నాడు? సాయంకాలం అనే అంత్యకాలం లాంటి లోకంలో పొలంలో ధ్యానం చేస్తున్నాడు. తేడి ధ్యానం, వాక్యాన్ని తన జీవితంలోకి అన్వయించుకుంటున్నాడు. ఏదైనా చేయాలంటే దేని ప్రకారం చేయాలి? ఇప్పుడు వాక్య ప్రకారం నీ జీవితాన్ని టాలీ చేయాలి. వాక్య ప్రకారం నా జీవితాన్ని కట్టుకోవాలి. ఈ భయంకరమైన లోకము నీ జీవితాన్ని ఎలా నడపాలని ప్రయత్నం చేస్తుందో తెలియదు. ఆ నడిపే ప్రయత్నంలో వాక్యాన్ని మాత్రం వెలుగుగా దీపంగా పెట్టుకుని బ్రతకగలిగితే మనుషులు ఎంతమంది మన దారి తప్పించాలనుకున్నా ప్రయత్నాలు చేసినా మనం ఎక్కడ పడిపోకుండా నిలబడ్డానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని యొక్క సంగమా, నేను ఒక సంగతి చెప్తాను, మీరు వినండి. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం అనే ఆ 5వ ఆ భాగం ముందు చూడండి. అదొక నేను అంటాను మరణ వాంగ్మూలం. అది మోషే మరణ వాంగ్మూలం. మీరు ఈ పంచమ గ్రంథాల్లో ఆది కాండం నుండి మనం చూస్తే నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఎలాంటిదంటే ఒక బాధ్యతతో కూడిన తండ్రి యొక్క బోధ. ఆ మాటలు ఎలాగుంటాయంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యం నుండి నీ పిల్లలు దూరం కాకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఫస్ట్ అధ్యాయం నుంచి మొదలుకొని ఇదే చెప్తాడు. ఆ వాక్యం అనే రెక్కల నీడ నుంచి నీ పిల్లలు చెదిరిపోకుండా చూసుకో. ఎవడు నేను పడగొట్టుకుని శపించేది లేదు. శాపం ఎవడు ఏం చేసినా, సెల్లంగులు చేసినా, శాతబళ్ళు చేసినా, శుద్రశక్తులు చేసినా, ఎవడు పళ్ళు నూరినా వాటి నుండి నీ జీవితంలో నీ పిల్లలు గాయపరచబడకుండా వాటి వశాన్ని పోకుండా ఉండాలంటే నీ కాపుదల వాక్యమే. నీ వాక్య ప్రకారం జీవించిన రోజున ఎప్పుడు శపించబడవు. హల్లెలూయా. అంటే నీ పిల్లలకి ఏది రక్షణగా ఉండాలి? వాక్యమే ఒక డూమ్ లాగా, ఒక రక్షణ కవచం లాగా ఉండాలి. అలా ఉండగలిగితే మీరు చాలా ధన్యులు. అయ్యా ఈ మైక్ పనిచేస్తుంది కదా అండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఇది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మన క్రియల్లోకి తెచ్చినప్పుడు ఖచ్చితంగా దుష్టుడు ఎదురవుతాడు. ఎదురవడా? నువ్వు చేసేది సాఫీగా చేయనిస్తాడని కొన్నారా? చేయనిస్తాడండి. వాడు వచ్చి ఆలోచన చెబుతాడు. ఎంత దేవుడు అంటే మాత్రం ఎడవ చేయకూడి చేయలేదా? గాళ్ళ చెప్పమంటే దేవుడు దేవుడు అంటావా? అసలు ఏంటి ఈరోజు అమావాస్య రోజున, ఏంటి ఈ పాడ్యం రోజున ఏదోడు పెడతాడండి. ఇప్పుడు ఈ ఊరిలో పనిచేసే కొన్ని శక్తులు ఉంటాయి. ఏ ఊరికి ఆ ఊరికి కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి. ఆ శక్తులు జయించాలంటే పరిశుద్ధాత్మ శక్తి మన మధ్య ఉండాలి. పరిశుద్ధాత్మతో కదిలిన బోధం మనకు ఉండాలి. పరిశుద్ధాత్మతో కదిలే వాక్యం మనకు ఉండాలి. అప్పుడు ఆ దుష్టుడు వేసే ప్రతి బాణాన్ని మనం జయించగలుగుతాం. దుష్టుడు ఏం చేస్తాడంటే నీ కుటుంబాన్ని ఎప్పుడు నాశనాన్ని కోరడు, కానీ దేవుడు మాత్రం దూరం చేస్తాడంతే. కుటుంబంలో భార్య భర్తలు ఇడిపోమని చెప్పడు, తల్లి బిడ్డల పాడు చేయడు, అని అంత బాగుంటుంది. కానీ ఎవరు దూరం ఉండాలి? కొంతమంది మీకు తెలుసా, అరే వాక్యం విని వచ్చేద్దారా, అయ్యగారితో మాట్లాడుద్ది అంతే. అయ్యగారితో మాట్లాడుద్ది అంతే. మనం అయ్యగారికి దూరంగా ఉంటాం, కానీ వాక్యానికి మాత్రం దూరంగా ఉంటాం ఏంటి? మీ ఊరిలో ఉంటారు, మా ఊరిలో ఉంటారు. చర్చికి వస్తారా, అలా విని అలా వెళ్ళిపోతారు అంతే. వచ్చి అయ్యగారు ఏంటి బాగున్నారు, ప్రైజ్ లాడు కూడా. బట్ మనం చెప్పాలి, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన చర్చికి వచ్చి కనపడినా సరే అయ్యగారు వచ్చి మన దగ్గర ప్రైజ్ లాడు చెప్పారా? ఏ ఆలోచనలు ఉన్నారు వీళ్ళు ఇప్పుడు? ఏమండి, వాక్యం ఆలోచనలు ఉన్నారా? వాక్యంలో ఆలోచనలు ఉంటే ఏం చేస్తారు? దైవజనుడికి వాళ్ళే ప్రైజ్లాడు చెప్పాలి కదా. దుష్టుడు ఎప్పుడు కూడా చేసే ఫస్ట్ పని ఏంటంటే
చూడండి, ఆదాము అవ్వల్ని ఏదోను తోట నుంచి వెళ్ళగొట్టే ఆలోచన ఇచ్చాడు తప్ప వాళ్ళిద్దరిని వేరు చేయలేదు. దేవుడే వేరేలా చేశాడు. ముందు మన కుటుంబానికి ఎవరు వేరవుతారు? దేవుడు. దేవుని సన్నిధిలో బిడ్డలారా వినండి, దుష్టుడు ఆలోచన ఎలా ఉంటుందంటే కుటుంబం అంతా ఎదుగుతున్నట్టు ఉంటుంది, కానీ వాక్యం నెరవేర్పుకు దూరం ఉంచుతాడు, వాక్యానికి దూరం ఉంచుతాడు. అది జాగ్రత్తగా కాపాడుకోమని ఈ మధ్యాహ్న సమయంలో ఇస్సాకుని బట్టి మనం తెలుసుకోవాల్సింది, ఇస్సాకు ఆ దేశం అందుండి ఇత్తనం వేసి నూరంతల ఫలం పొందడానికి గల 3 కారణాలు. 1, బలిపీఠము కొరతలు ఎరిగిన వాడిగా, దేవుని కొరతలు ఎరిగిన వాడిగా. సమయంలో ఉన్నాడా? బలిపీఠం యొద్ద ఎదిగాడు, ప్రపంచ రాజ్యాంగ నిర్మాత అయ్యాడు. సమయలు ఎదిగాడా? తగ్గిపోయాడా? కానీ సంసోను ఎందుకు అలాగ ఆగిపోయాడు? బలిపీఠ అనుభవం అతనికి లేదు, మందిరపు అనుభవం అతనికి లేదు. మనం ఇందాక చెప్పుకున్నది అదే. జీవితంలో మధ్యలోనే తన జీవితం ముగిసిపోయింది. న్యాయాధిపతిగా ఫెయిల్ అయిపోయాడు. కానీ సమయలు న్యాయాధిపతిగా, విలువైన న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, దీర్ఘదర్శిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. ఇది కాక 2 రాజుల్ని అభిషేకించిన వాడిగా ఉన్నాడు, రాజ్యాంగాన్ని రాసిన వాడు ఉన్నాడు. మీరు సమయలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం చదువుకోండి. ప్రజలకు రాజ్య పాలన విధానాన్ని రాసి పెట్టి గ్రంథం కొట్టి లోపల పెట్టి వెళ్ళిపోయాడు. అందులో ఉన్న భాగమే మన ఇండియాలో కొన్ని భాగాలు వచ్చాయి. సమయాల ఆలోచనలే. ప్రైజ్ ద లార్డ్. అంటే మందిర పనుపు ఉన్నవాడు. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకున్నాం. ఏమనంటే ఏమండి, పొలం అనే లోకంలో చీకటి కాలం అనే, సాయంకాలం అనే ఈ దుర్మార్గ కాలంలో మనం ఎలా ఉండాలి అమ్మా? ప్రార్థనా జీవితం కలిగిన వారిగా ఉండాలి. ధ్యానం అనుభవం. ప్రార్థన అనే దానికంటే ధ్యానం. అందరూ చెప్పండి మాట, ధ్యానం. ఏ ధ్యానం? వాక్యము కలిగి ఉండాలి. క్షమించాలి, వాక్యమే కలిగి ఉండాలి. దాన్ని వాక్యం కలిగి ఉన్నావు అనడానికి 3 లక్షణాలు దూరంగా పెట్టాలి. ఏంటది? దుష్టుడు ఆలోచన, పాపుల మార్గం, అపహాసకులు కూర్చునే స్థలం. మీరు చిన్న ఎగ్జాంపుల్, ఎవడన్నా మాకు తెలియదండి, బోట్లెట్ తిరుగుతాడు ఎవడన్నా? దుష్టుడు అనడానికి బోట్లెట్ పెట్టుకుంటాడా అంటే ఏమి లేదండి. ఆదికాండం 3వ అధ్యాయంలో కనపడతాడు మీకు. దేవుడు దూరం చేస్తాడు, కానీ మీ కుటుంబం అంతా బాగుండాలని కోరుతాడు దుష్టుడు. ఆదికాండం 6వ అధ్యాయంలో కనపడతాడు. పాపులు అంటే ఎవరంటే సంపద అంతా దేవుడిది, ఖర్చు అంతా లోకానికి చేస్తాడు. ఆశీర్వాదాలన్నీ దేవుడివి, బలమంతా దేవుడిది. ఎవరికి ఇస్తాడు? లోకానికి ఇస్తాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో అదే పాపుల మార్గం అంటే అదే. సంపాదన ఏమో దేవుని దగ్గర పొందుకుంటాడు, శక్తి దేవుని దగ్గర పొందుకుంటాడు. ఎవరు ఖర్చు పెడతాడంతా? అమ్మా అర్థమవుతున్నాయండి? దేవుడేమో భూమి ఇవ్వాలి, పునాదిరాయి వేయడానికి బేపనోడు ముహూర్తం పెట్టాలి. పిల్లలనేమో దేవుడు ఇవ్వాలి, పేరేమో ఏ పేరు మీద పెట్టాలో పంతులు చెప్పాలి. అందుకని మన దగ్గరకు వచ్చి ఒక అక్షరం చెప్తాడు, రు అనే అక్షరం కలిసిలే పెట్టండి పేరు పిల్లడికి. మీ ఊర్లో ఉంటారు, మా ఊర్లో ఉంటారు. పా అనే అక్షరం కలవాలండి, పా అనే అక్షరం కలవాలండి. మీరు ఏ పేరు పెట్టినా పర్లేదు, పాపని ఎట్టేదాం ఇంకా. అలాంటి రకాలు ఉంటారండి. సంపద ఏమో దేవుడు ఇవ్వాలి, దాన్ని లీడ్ చేయటం లోకం చేయాలి. పెళ్లి సంబంధం దేవుడు ఇవ్వాలి, మర్యాదలన్నీ లోక మర్యాదలే. మీకు అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. మరి అంటే అర్థమవుతున్నాయండి? నేను చెప్పేది నాకు బయట విషయాలు చెప్తున్నానా? అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దూరంగా ఉండండి. వేరవ్వాలి. వంకర జనాంగానికి ఏమవ్వాలి? మనం వేరవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. అపహాసకులు ఎలాగుంటారు? అపహాసకులు ఎలాగుంటారు? అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక అంటే అపహాసకులు ఎలాగుంటారు అంటే, మీకు నేను ఆదికాండం 3వ అధ్యాయము దుష్టుడు ఆలోచన చెప్పా. ఆదికాండం 3వ అధ్యాయంలో దుష్టుడు ఉంటాడు, దేవుని దూరం చేస్తాడు కదా. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని సొత్తుని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే దుర్మార్గులు ఉంటారు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నారు. శరీరానుసారమైన మనుషులు, మనస్తత్వాలు. ఆదికాండము 9వ అధ్యాయానికి వస్తే అర్థమవుద్ది. తండ్రి ఇంటిని అవమానపరిచేవాళ్ళు ఎవరండి? 9వ అధ్యాయం 3, 6, 9 3 కలుపుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. తండ్రి తాగి పడిపోతే ఏం చేశాడు చెప్పండి? దాన్ని సరి గుడ్, బాగుంది. మీకు అర్థపడి చిన్న టూకీగా ఎలాగ అర్థమవుద్ది ప్లాన్, కాస్త చిన్న ప్లాన్లో పరిశుద్ధాత్మ ఆలోచన చెప్తున్నా అంతే. మీకు వీళ్ళంతా నెగిటివ్ థాట్స్.
వీళ్ళకి ఎప్పుడు కూడా ఏం కనపడుతుందంటే అక్కడ ఒక భారం, బాధ్యత, నా పని ఇది అని కనపడదు, కానీ అవమానపరచడానికి ప్రయత్నం. ఇప్పుడు ఆడెవడో తాగేసి పడిపోయాడండి, పడిపోతే దాన్ని వీడియో తీస్తాడు వీడు, ఆడ తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడదామని ఉండదు. నైతికలు లేవు, ఉన్నాయా? రాసి రంపాన్ని పెట్టే పరిస్థితి. కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే మందిరంలోకి వస్తారు, మందిరంలో ఉన్న మంచి విషయాలు బయట వాళ్ళకి కనపడవు. ఏదైనా ఎవరన్నా కాలు తగిలినా, ఏలు తగిలినా, జోడిపోయినా, వాళ్ళకు అనుకున్న ఏదైనా జరగకపోయినా, అది ఇలాగా అయిందని, లేదా సైకిల్ ఎవరో పట్టుకుపోయారని, అంటే మీ మందిరంలో జరగవు. కొన్ని ప్రాంతాల్లో ఒకటి సైకిల్ ఒకడు బండి ఒకడు ఏదో ఇబ్బంది పెట్టాడనో, లేదా ఆడికి అనుకున్న మాంసం మొక్క వేయలేదనో, వాడు అనుకున్న ఆనగ మొక్క వేయలేదనో గొడవ పెడితే ఆ గొడవ రత్తాన్ని చేసి ఇంటి దగ్గర ఇవాళ చర్చికి వెళ్ళారా, ఈ వాక్యం చెప్పారని చెప్పరాళ్ళు. ఏం చెప్తారు? ఈ గొడవ జరిగిందని చెప్తారు. ఫోకస్ దేని మీద? వీళ్ళెవరు చర్చికి వస్తారు కానీ బలమైన విషయాలు పట్టుకెళ్ళే జనం కాదు. ఇది బలహీనమైన విషయాలు మోసే, అంటే నెగిటివ్ థాట్స్, పాజిటివ్ ఎనర్జీ ఎవరు? వీళ్ళు నెగిటివ్ ఎనర్జీ ఇస్తారు, అంతా బలహీనపరిచే ఎనర్జీ. ఎప్పుడు అవమానకరంగా మాట్లాడడానికే, సేవకుడి మీద, పరిచర్య మీద, మందిరం మీద, దేవుని ఆలోచన మీద అవమానంగా మాట్లాడే మనుషులు, వీళ్ళకి దూరంగా ఉండాలి. అప్పుడే ఈ బైబిల్ శక్తి నీకు అర్థమవుతుంది, ఈ గ్రంథం యొక్క బలం నీకు అర్థమవుతుంది. లోతు పాడైపోవడం కారణం ఏంటి చెప్పండి? ఎలాంటి వాళ్ళ మనుషుల మధ్య ఉన్నాడు? 13వ అధ్యాయం చూడండి, ఎలాంటి ప్రజల మధ్య ఉన్నాడు? 13వ అధ్యాయం రండి, 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయానికి రండి. లోతు కుటుంబం నాశనం అవ్వడానికి గల కారణం ముందు సహవాసమే కదా. ఆయన వాక్యంతో నింపబడి వచ్చాడు కదా, దేవుని వాక్యంతో. ఆదికాండంలో మనం అబ్రహాం పిలిచినప్పుడు పిలుపుని మేరకు కదా బయలుదేరాడు ఈ అబ్రహాం గారుతో పాటు లోతు. కానీ అతను ఉండే సహవాసం ఎలాంటిది, అతను ఉండే ఎన్నుకున్న ఊరు ఎలాంటిది అనే విషయాన్ని మనకు వస్తే, ఈ 13వ అధ్యాయం 13వ వచనమా, 13వ అధ్యాయం 13వ వచనమా, సొదొమ మనుషులు దుష్టులను పాపులై ఉన్నారు. చూసారా ఎంత వాక్యముతో వెంబడించే అబ్రహాముతో వాక్యమే వెంబడించిన, వాక్యంతో ఉన్న వ్యక్తినే వెంబడించిన అతను కోరుకున్న స్థానం ఏంటి? దుష్టుల, పాపుల. అందుకని అతను ఉన్న ప్రాంతం అంతా నాశనం. దేవదూతలే వెళ్ళి స్వయంగా వాళ్ళతో ఆ రాత్రి ఉన్నా వాళ్ళ కుటుంబం ఎందుకు ఉద్ధరించబడలేదు? ఆ ఇంట్లో ఉప్పు స్తంభం అనుభవం ఎందుకు వచ్చింది? ఆ ఇంట్లో ఎందుకు అంత చీకటి అల్లుకుంది అంటే అతను చేసింది ఎవరితో సహవాసం? కనుక ఈ వాక్య ధ్యానం ఎవరికి అర్థమవుద్దయ్యా అంటే, ముందు నీలో నాలో ఉండే దుష్ట ఆలోచన ఇచ్చేవి. అర్థమైందమ్మా మీకు? దుష్ట ఆలోచన ఇచ్చేవి, పాపపు మార్గాన్ని నడిపించేవి, అపహాసం చేసేవి అనే వాటిని మీరు మీ దృష్టిని వీటి నుండి తొలగించి ఇది ఎంతవరకు వాడుకోవాలో నేను నా నెత్తిమీ చేయబెట్టుకుని మంచి తలంపులు నాకు ఇవ్వండి అంటూ దీన్ని కూడా చేయేస్తాను ప్రభా, ఇది నాకు ఉపయోగకరంగా ఉంచాను అంటాను. నేను దీంట్లో ఇందుండిన దెయ్యాలు పని చేయకుండా నాకు సాయం చేయాలంటాను. సెల్ ఫోన్ కూడా ప్రార్థన చేసుకుంటాను నేను. ఈ సీక్రెట్ ఇక్కడే ఓపెన్ చేశాను మీకు. నేను మంటపేటలో చెప్పలేదు. నేను నా సెల్ ఫోన్ నాకు సైతాన్ కాకూడదు, నా వాహనం నాకు ఇబ్బంది, వాహనాన్ని ఎలా ప్రార్థిస్తాను దీని మీద కూడా. మీ సెల్ ఫోన్ మీద చేతుల నుంచి ప్రార్థన చేసుకోవాలి, తప్పదు. నాకు ఇది శోధనగా మారకూడదు, నాది ఉపయోగకరంగా ఉండాలి. ఏమో ఏ నుండి ఏ విషయానికి డైవర్ట్ అయిపోతుందో తెలియదు. ప్రైజ్ ద లార్డ్. రెండు చేతులెత్తి మరోసారి గట్టిగా స్తోత్రం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇక మూడో విషయాన్ని చెప్పి నేను ముగించే ప్రయత్నం చేయబోతున్నాను. అయ్యగారు నాకు టైం చెప్పలేదు, కానీ నేను చాలా టైం ఇది నేను వాడుకున్నట్టున్నాను. దయచేసి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో 2-3 విషయాలు చెప్పి వెళ్దామని, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన సంగతులు నాకు కూడా బలాన్ని ఇస్తాయని చాలా బడలిక మధ్యనే వచ్చాను. కానీ దేవుడే తన శక్తినిచ్చి బలమిచ్చి ఇక్కడ నిలబెట్టి వాడుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దానికి కారణం మీ అందరి ప్రార్థన, ముఖ్యంగా అయ్యగారి ప్రార్థన మరీ ఎక్కువగా నా కొరకు ప్రార్థించమని దైవజనులు కోరుతున్నాను.
నేను 3వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఒకటి ఏం చెప్పుకున్నాం, ఇస్సాకు ఆ దేశం నుండి ఇత్తనం వేసి ఫలించడానికి గల కారణం మందిరాన్ని పట్టించుకుంటాడు. తన మనసులో ఏముంటుందండి? మందిరపు కొరతను ఆలోచిస్తాడు తప్ప తన మీద ఉన్న సమస్యలు, తనకున్న లోట్ల గురించి ఎక్కువ ఆలోచించాడు. ఇది ఫస్ట్ పాయింట్. ఆదికాండం 22:7 ప్రకారం. 2, లోకమనే పొలంలో, సాయంకాలమైన లోకంలో, సాయంకాలమైన ఈ కాలంలో తన వివాహం చేసుకోబోయే అమ్మాయిని ఎదుర్కోబోతున్న తన పరిస్థితులు, తన కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితిని దేన్ని బట్టి కట్టుకుంటాడు? వాక్యము ద్వారా తన జీవితాన్ని లోకం నుంచి కాపాడుకుంటాడు. లోకంలో ఎలా కాపాడుకోవాలి? దీంతో కాపాడుకోవాలి, వాక్యంతో కాపాడుకోవాలి. ధ్యానం అంటే వాక్య ధ్యానం. జాగ్రత్తగా వాక్య ధ్యానం. 3వ విషయాన్ని చెప్పి ముగిస్తున్నాను. ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అబ్రహాం గారికి కూడా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆగర్ను అప్పగించబడిన పరిస్థితి. తండ్రి ఆగర్ వెంట వెళ్ళిపోయాడు. అయినా దయచేసి గమనించండి, ఎందుకు తప్పుగా మాట్లాడట్లేదు నేను. ఇస్సాకు కూడా పిల్లలు లేరు. వివాహమైన 20 సంవత్సరాల వరకు. ఏమండి, ఇస్సాకు గారికి వివాహమైన 20 సంవత్సరాలు పిల్లలు లేరు. అప్పుడు అబ్రహాం గారికి 25 సంవత్సరాలు పిల్లలు లేరు. జాగ్రత్త గమనిస్తే మనకు బైబిల్లో చాలా లెక్కలు ఏంటంటే 40 ఏళ్ల వయసులో ఇస్సాకు పెళ్ళయింది, 60 ఏళ్ల వయసులో పిల్లలు పుట్టారు. అమ్మా జాగ్రత్తగా ఉన్నారు. 20 సంవత్సరాలు ఎవరు లేరు? వీళ్ళకి పిల్లలు లేరు. ఈ భార్య రెబ్కమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అన్య కుటుంబం నుంచి వచ్చింది. జాగ్రత్తగా ఉన్నారు. ఏ కుటుంబం అది? ఎందుకంటే మనకి రెబ్కమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే లాబాని ఇంట్లో తెలియాలి. లాబాని ఇంట్లో ఏముంటాయి? ఇంతంత బొమ్మలు ఉంటాయి. 20 సంవత్సరాలు చాలా శోధించి ఉంటారు. అందుకని ఇస్సాకు తన జీవితంలో తప్పుగా అనుకోవద్దు. వేరే అమ్మాయి వైపు వెళ్ళి ఇదిగో లోపాలన్నీ ఉంటే మీ యొక్క చెల్లెలోనే, మీ సహోదరులోనే ఉన్నాయి, నాలో లోపాలు లేవు, నేను చాలా గొప్ప వ్యక్తిని అని చెప్పుకోవడానికి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. రెండవదిగా తన జీవితంలో ఇస్సాకు చేసిన గొప్ప పని ఏంటంటే, ఈ రెబ్కమ్మ అన్యునింట్లోంచి వచ్చింది కదా, ఈ 20 సంవత్సరాలు ఇంకా మా చెల్లికి ఇంకా కాయలేదు, ఫలం పండలేదు, ఒక బిడ్డైనా పుట్టలేదు. అదే మా ఊరిలో ఉంటే పుత్రదాత్ర వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాలను బట్టి పుట్టించేద్దాం అంటాడనమాట లాభాన్ని. ఆ ఊరిలో ఉంటాయి. మీకు తెలిసింది ఏముంది? లేయమ్మ విషయాలు మీకు తెలుసు కదా, చరిత్ర అది. అందుకని ఇతడు ఇలాంటి పుత్రదాత వృక్షాల మీద నమ్మకాలతోనో, ఆయుర్వేదాల మీద నమ్మకాలతోనో కాకుండా, వ్యక్తుల మీద నమ్మకాలతో కాకుండా మందిరానికి వెళ్ళి ఏం చేశాడట అంటే, నేను ఇప్పుడు మీకు చెప్పే 3 విషయాల్లో ఒకటి, బలిపీఠం మీద దేవుని దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవచ్చు ఇస్సాకును బట్టి. 2, లోకములో ఎలా గెలవాలో వాక్యాన్ని బట్టి నేర్చుకోవచ్చు ఇస్సాకును బట్టి. 3, కుటుంబాన్ని ఎలా నడపాలో తెలుసుకోవచ్చు ఇస్సాకును బట్టి. కుటుంబాన్ని దేంతో నడుపుతాడంటే డబ్బుతో నడపడం, ప్రార్థనతో నడుపుతాడు. అందరూ చెప్పాలి, దేంతో నడపాలి? ఇప్పుడు చెప్పండి, బలిపీఠం దగ్గర ప్రవర్తించడం ఎలాగో నీకు తెలిసిన. 2, లోకంలో వాక్యముతో ఎలా గెలవాలో తెలిసిన. 3, కుటుంబాన్ని ప్రార్థనతో ఎలా నడపాలో తెలిసిన. నువ్వు ధన్యురాలివి. అందుకే ఈ కోటాల్లో దేవుడు మనల్ని ఆ స్థితికి దిద్దపడ్డానికి తీసుకొచ్చాడు. డబ్బుతో నడపద్దు కుటుంబాన్ని, యుక్తితో నడపద్దు కుటుంబాన్ని. దేంతో నడపాలి? ప్రార్థన ద్వారా నడపాలి. ప్రార్థన ఏం చేస్తుంది? శూరకార్యాలు, గొడ్రాల గర్భాలను తెరిచి పిల్లల్నిచ్చి. నేనేమంటానంటే, నేను ఇలాగ అంటాను, అంటే తప్పుగా అనుకోకండి, నాకు కొద్ది బైబిల్ అలా చూడటం అలవాటు. కొద్ది లోపలికి వెళ్ళి 20 సంవత్సరాల లాభాన్ని అన్నాడు కదా, మా చెల్లికి పిల్లలు లేరు అని బాధపడ్డాడు కదా. అదే లాభాన్నింట్లో 20 సంవత్సరాలు పెట్టి యాకోబును బట్టి దేవుడు ఆశీర్వదించాడు లాభాన్ని. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు లాభాన్నింట్లో యాకోబు? ఏమండి, 21వ సంవత్సరం ఉంటే జీతం వస్తుంది కదా, లెక్కలే కదా. 7 సంవత్సరాలకి ఒక అమ్మాయిని పెళ్లి చేశాడు, 7 సంవత్సరాలకి ఇంకో అమ్మాయిని పెళ్లి చేశాడు. ఇంక 7 సంవత్సరాలు ఉంటే తను వాట ఇవ్వాలి. ఇంకో సంవత్సరం ఉంచాడా దేవుడు? ఉంచాడా? ఉంచలేదు. 20 సంవత్సరం అయిన తర్వాత ఏం చేయమన్నాడు?
వెళ్ళిపోమన్నాడు. ఎందుకని లెక్కలు దేనికోసం ఈ 20 సంవత్సరాలు మనం అనుకుంటాం, అయ్యో ఇంకొక సంవత్సరం ఉంటే లాభాన్ని ఇస్తుడు కదా, ఇతనే పట్టుకు వెళ్ళిపోమన్నాడు. 20 సంవత్సరాల్లో ఎందుకున్నాడంటే 20 సంవత్సరాలే లెక్క. ఈ 20 సంవత్సరాలు ఇస్సాకు దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి దూషించిన, ఈ యొక్క వేధించిన, బాధ పెట్టిన లాబానింట్లోనే లాబానికి ఆశీర్వాదమే యాకోబు అని. మీరు తర్వాత వచనం చదువుకోండి 30వ అధ్యాయంలో, ఆదికాండం 30వ అధ్యాయంలో. ఏమండి, లాబాన్ని ఎవరిని బట్టి ఆశీర్వదించబడ్డాడట అమ్మా? అక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నేను చెప్పట్లేదు. యాకోబు 27వ వచనమా, 30వ అధ్యాయం 27వ వచనమా. అందుకు లాబాన్ అంటున్నాడు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా, నా మాటినో యాకోబు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. మరి ఈ పిల్లాడు పుట్టలేదని యెహోవాను తిట్టావు ఒకప్పుడు. లాబాను, ఈ పిల్లాడు పుట్టలేదనే, నా చెల్లికి ఇంకా గర్భఫలం లేదనే, నా చెల్లికి ఇంకా ఫలం ఇవ్వలేదు. అబ్రాహాము అంట యెహోవా నమ్ముకుని పోయాడు, మా బొమ్మను వదిలేశాడు, మా దేవతలు, మా దేవుడిని, మా ఆరాధన వదిలేశాడు, మా బ్రతులు వదిలేశాడు అని ఎన్నోసార్లు తిట్టాడంటే లాబాను. అలాంటి లాబానింట్లో యాకోబు దేవుడిచ్చిన సంతానం, దేవుని కుటుంబం వల్ల ఎలాగో ఆశీర్వదించబడ్డామో చూడటానికి 20 సంవత్సరాలు అక్కడ ఉంచాడు. దేవుని ప్లాన్లు వేరే ఉంటాయి, ఆయన ఆలోచన నడిపింపు వేరే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే ఏ విషయంలో పుట్టాడు ఈయన అంటే ప్రార్థనలో పుట్టినవాడు. ప్రార్థన శక్తి ఉంది. యాకోబులో ఏముందండి అమ్మా? అయ్యా వింటున్నారా? ప్రార్థన ద్వారా నీ ఇంట్లో ఏది సంపాదించినా అది విజయాలు తీసుకొస్తుంది, అది అవమానాలు కొట్టివేస్తుంది. మీ తరతరాలుగా వచ్చిన అవమానాలు కొట్టివేసే అభిషేకం ఇచ్చేది ప్రార్థన. హల్లెలూయా! ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీరసం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హుషారుగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అంటే ఆత్మల పరవశమే చెప్పారు లేండి మాస్టర్ గారు, అంటే తప్పు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడండి. 20 సంవత్సరాలు పిల్లలు లేరని బాధపడుతున్న ఆ వ్యక్తి ఒక్కసారి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ఈరోజు ఏ గొడ్రాలు గర్భాలు దేవుడు తెరపబోతున్నాడో, ఏ కార్యం చేయబోతున్నాడు, ఈ 2025లో గొప్ప శూర కార్యాలు నీ కుటుంబంలో దేవుడు ఈ ప్రార్థన కూటాల ద్వారా చేయునుగాక. చేయబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నమ్మదగిన వాడు ఆయన. ప్రార్థన ద్వారానే జయించండి. నేను చిన్న మాట చెప్పి ముగిస్తాను. మీ స్నేహితులు ఎవరో చూసుకోండి, ఒకసారి మీ సహవాసం ఎవరో చూసుకోండి. ప్రార్థనా పరుల్ని ఎన్నుకోండి, ప్రార్థన జీవితాన్ని కట్టుకోండి. సంఘంలోకి వచ్చారంటే మీరు ఎటువంటి వారితో ఎక్కువగా మీ సమస్య చెప్పుకోవాలి తెలుసా? అందరితో చెప్పకూడదు. అందరితో ఇస్సాకులాగా ఉండాలి. ఇస్సాకు అందరికీ చెప్తాడా? తన సమస్య అందరికీ చెప్తాడా? దేవునితోనే మాట్లాడతాడు. ఆత్మీయ దేవునితోనే ఉండాలి. నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను. బైబిల్లో గిద్యోను ఒక వ్యక్తిని దేవుడు పిలిచినాడు. 7వ అధ్యాయం మన న్యాయాధిపతిలో ఉంటాడు. అతను పిలిచినప్పుడు మిద్యాన్ల మీద జయం పొందడానికి నీకు నేను పరాక్రమంగా బలాఢ్యుడు అని పిలిస్తే అతడు వినడు. లేదు నీ చేయని నా వల్ల కాదన్నట్టుగా ఉంటాడు. లేదు నువ్వు వెళ్ళాలి, నీ జయమిస్తానంటాడు. సరే, జయం పొందడానికి దేవుని సమూహాన్ని పోగు చేయాలి కాబట్టి 33,000 మంది తనతో పాటు ఆ రోజు కొండ మీద నిలబడతారు. ఈ 33,000 మందితో నేను ఏం చేయగలను అన్నట్టుగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇది కూడా ఎక్కువే కానీ ఇందులో ఎవడు భయపడతాడో వెళ్ళిపోమని ప్రసంగం చేయమన్నాడు. ఒక వర్తమానం చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. భయపడే వాళ్ళందరూ వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోతే సుమారు 22,000 మంది వెళ్ళిపోయారండి. ఎంతమంది ఉన్నారు అక్కడ? 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందితో ఏదైనా చేద్దాం అనుకున్నాడు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పే మాట ఏంటంటే, ₹1,00,000 జీతం ఉన్నప్పుడు చేయలేనిది ప్రార్థన వల్ల 300తో చేయగలమని చెప్పే మాట. నీ ప్రార్థన, ఇక్కడ నీ జీతం ఎంత కాదు, నీ ప్రార్థన ఎంత. ప్రార్థన ఉంటే చిన్న విషయాలు, చిన్న సంగతులు. ప్రార్థన చిన్న చేతికర్ర సముద్రాన్ని చీల్చింది. ప్రార్థన ఉంటే చిన్న రొట్టె, విన్నారా, చిన్న అప్పం. గిద్యోను అప్పం అంట ఆ యొక్క మిద్యాలను గుడారాన్ని పగలగొట్టిందంట అండి. ప్రార్థన వల్ల చిన్న చిన్న విషయాలే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాయి. నువ్వు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ జాబులు 2-3 లక్షల
మా చిన్న జీవితం ప్రార్థన వల్ల గొప్ప విజయాలు చూడగలిగాం. అది చెప్పడానికి ఈ మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. చూడండి, అక్కడ తను ఇప్పుడు ఈ 10,000 మందిని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీళ్ళలోకి తీసుకెళ్ళమన్నాడు. నీళ్ళలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి ఎవరిని నీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు తాగాలి. అప్పటికే దాహం వేసి కొండ మీద నిలబడి ఎండలో ఉన్నారు కదా, గబగబా మూతులు కిందకి పెట్టి నీళ్లు తీసుకుని దోసులతో ఆ మొఖాలు కింద పెట్టి తాగిన వాళ్ళందరినీ పక్కనెట్టమంటే వాళ్ళు 9,700 మంది పక్కనెట్టాడు. మోకాల మీద ఉండి నీళ్లు తీసుకుని ఇలాగ తల పైకి ఎత్తి నోటికి అద్దుకుంటున్నారే వాళ్ళు 300 మంది. వీళ్ళెవరో తెలుసా? పైన దేవుని వైపు. ఎన్ని అవసరాలు ఉన్నా ఎవరి వైపు చూస్తారు వీళ్ళు? భూ సంబంధమైన మనసు వీళ్ళకి లేదు. ఇలాంటి వాళ్ళు 300 మంది. వాళ్ళ ద్వారా దేవుడు విజయం ఇచ్చినాడు. మీరు న్యాయాధిపతులు 7వ అధ్యాయం చదువుకోండి. ప్రార్థన ఎంత శూరకార్యాలు చేస్తుంటే నీ జనం ఎంత, నీ బలం ఎంత, నీ ధనం ఎంత అని చెప్పదు. ప్రార్థన ఉంటే చెయ్యిందంటూ ఏది లేదు.